ఓకే, ప్రారంభమైందండి. అయ్యా పైల్దాస్ గారు నమస్కారం అండి. ఓకే. నిన్న నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ విష్ణువే నమః. మొట్టమొదట అంటే మన డిస్కషన్లోకి వెళ్ళే ముందు మీకు కొన్ని విషయాలు, అంటే రేపు ఇది మనము సోషల్ మీడియా మాధ్యమం ద్వారా పంచుకుందాము అని అనుకుందాం కాబట్టి ఓపెన్గా కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటిది, బ్రాహ్మణ విరాట్ పరివార్ వ్యవస్థాపకుడైన యజ్ఞం పవన్ కుమార్ శర్మ మా తల్లుల్ని, మా అక్కలను, మా చెల్లెల్ని పైలదాస్ అనే ఒక వ్యక్తి అంటుంటే చీము నెత్తురు లేకుండా ఏదో భయపడో లేకపోతే చేతగాని అసమర్థుడయ్యో పోరాటం చేయలేని నాయకత్వ లక్షణాలు లేనివాడయ్యో పార్వతీపురం వచ్చి మీ పైన దాడి చేసేలేని సామర్థ్యం లేనివాడయ్యో మీతో డిస్కషన్స్కి రావట్లేవు. అన్ని సామర్థ్యాలు పుష్కలంగా ఉండడంతో పాటు ఎంతకైనా తెగించే దమ్ము ధైర్యం ఉన్నా కూడా మీరన్నారని మేమనడం ధర్మం కాదు. అసలు మూలమేంటి? అసలు పైలదాస్ అనే వ్యక్తికి సుమారు మీరు మధ్య వయస్కు దాటి మీరు 60 ఏళ్ల పైబడ్డ ఒక వయోవృద్ధులకి, నేను వయస్సు వల్లనే వృద్ధులు అంటున్నాను, మానసిక వృద్ధులు అనట్లేదు, వయోవృద్ధులకి ఇంత విద్వేషం బ్రాహ్మణ్యంపై ఎందుకు అనేదే తెలుసుకోవాలనే నా ప్రయత్నం తప్ప నా అసమర్థ్యం కాదు అనేది మీకు తెలియజేస్తూ ఉన్నానండి. ఎందుకంటే మీకు చెప్పి డిస్కషన్లోకి వెళ్ళడం ముఖ్యం. మీతో నేను కొంచెం గట్టిగా మాట్లాడండి పైల్దాస్ గారు. మీతో నేను మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. సౌండ్ పెంచుతాను. ఓకే, ఇప్పుడండి, ఇప్పుడు సౌండ్ సరిపోయిందండి. అంటే ఇలా ఒరిగి కాకుండా మామూలుగా ఇలా నిటారుగా కూర్చుంటే బాగా వస్తుంది వాయిస్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బాగా వస్తుందండి. బ్లూటూత్ యూజ్ చేస్తాను కాబట్టి బాగా రావాలనుకుంటున్నాను, బాగా వస్తుంది అనుకుంటున్నాను. వస్తుందా? యూట్యూబ్ సారీ, అదే బ్లూటూత్ బాగా వస్తుంది. మీరు సమర్థత కలగవాలండి, సమర్థత లేని వాళ్ళని నేను అనుకోనండి. ఎన్నో కొంచెం గట్టిగా మాట్లాడండి అయ్యా. ఈ వయసులో ఎంతో మందిని చూశానండి. అలాగే అయితే మనం డిస్కషన్లోకి వెళ్ళే ముందు అయ్యా మీరు ఒక మాట అన్నారు ఇందాక, నాది కూడా మీరు ఈ 60 సంవత్సరాల వయసులో మొదటి 15 సంవత్సరాలు తీస్తే 65 ఏళ్ళలో 50 సంవత్సరాలు, ఈ 5 దశాబ్దాల కాలానికి నాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అన్నారు. అది కూడా చెప్పాక మనం డిస్కషన్లోకి వెళ్ళడం బాగుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే అసలు నేను ఈ విధంగా చేయడానికి కారణం ఏమిటి అనేది ముందు మీరు తెలుసుకోవాలి. ఒకటి, నేను పడినటువంటి, అంటే నేను చూసినటువంటి, అంటే నా వ్యక్తిగతమైనటువంటి బాధల గురించి నేను మాట్లాడటం లేదు. వ్యక్తిగతంగా నేను పడినటువంటి బాధలు అవన్నీ పక్కన పెట్టేద్దాం. నేను సామాజికంగా నేను ఏ విధంగా ఆలోచించాను అది ముందు మీరు ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది. ఇది నేను సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయం మీద ముందు ఆలోచించాలి. తర్వాత దీనికి కొంతమంది వ్యక్తులను మనం తీసుకోవాల్సి ఉంటుంది. అసలు పూర్తిగా దీంట్లో ఈ రకమైనటువంటి యారెగెంట్ రావడానికి ముందు జరిగినటువంటి సంఘటనలు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అన్నదాన శాస్త్రి గారు కానీ, లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, లేకపోతే సామవేదన షణ్ముఖ శర్మ గారు కానివ్వండి, వీళ్ళందరూ చేసిన వ్యాఖ్యానాలు కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన వైష్ణవ అనేటటువంటి వాళ్ళైతే వాళ్ళు కూడా కొంతవరకు ఏమి అంత బుద్ధిమంతులు కాదు, వాళ్ళు మనకేమి ఉపయోగపడేటటువంటి వాళ్ళు కాదు. ఎవరి వరకు వాళ్ళు సమాజాన్ని తప్పుదవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏమిటో ముందు చెప్పుకోవాలి ఉంటుంది, అది మీరు ముందు వినవాలి. అయ్యా కొంచెం గట్టిగా మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. గట్టిగా అంటే ఇంకా నా మాడ్యులేషన్ దెబ్బతింటుంది సార్. మాడ్యులేషన్ దెబ్బతినడం అంటే నేను మామూలుగా సామాన్యమైనటువంటి వ్యక్తినండి. ఒక ఏదో పల్లెటూరులో శ్రీకాకుళం జిల్లా ఎక్కడో ఉంది, అక్కడ నేను చదువు ఉండేవాడిని. సార్ అయితే సార్ 1 సెకండ్ అండి. అయ్యా పైలదాస్ గారు ఒక్క సెకండ్, అన్యదా భావించొద్దు. అయితే మీరు ఒక డిమాండ్ ప్రవేశపెట్టిన తర్వాతే నేను మీతో చర్చకు సిద్ధం అన్నారు. మీరేంటంటే
వీళ్ళందరూ వ్యక్తులను పిలవడం, దాంతోపాటు మీరు ఇందాక నాతో ఫోన్లో మాట్లాడింది మళ్ళీ నేనే ఉచ్చరిస్తున్నాను. ఒక్క ఎపిసోడ్లో అయ్యేది కాదు ఈ పైలదాసు విద్వేషం వెనుక ఉన్న కథ. అండ్ 4-5 ఎపిసోడ్లు మీరు పాల్గొంటారా అని అడిగారు. సభాముఖంగా ఈ సోషల్ మీడియా మాధ్యమం దృష్ట్యా నేను పాల్గొనడమే కాదు, మీరు అనుకున్న వ్యక్తులను కూడా పాల్గొనే ప్రయత్నం మాత్రం బ్రాహ్మణ విరాట్ పరివార్ చేస్తుంది అని చెప్తున్నామండి. అయితే ఈ డిస్కషన్లోకి వెళ్ళే ముందు మీరు సనాతన సంప్రదాయాన్ని మీరు ఫాలో అవుతున్నా అంటున్నారు, నేను ఫాలో అవుతున్నాను అంటున్నారు. కాబట్టి ఇది శైవ వైష్ణవ భేదమా అని ఇలాంటి ఎన్నో అభిప్రాయాలు వస్తున్నాయి. కాబట్టి మనము గురు సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికే మీ పోరాటం అంటున్నారు, మా పోరాటం అంటున్నాం. కాబట్టి ఆ గురు ప్రార్థనతోటే మొదలు పెడదామండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. లక్ష్మీనాథ సమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అయ్యా, గురు ప్రార్థన అయిపోయింది. ఈరోజు మొట్టమొదటగా అసలు పైలదాస్ అనే వ్యక్తికి జరిగిందేంటో నేను చెప్పాలి అనుకుంటూ, మీరు నిన్న అయ్యా ఇంతవరకు ఎవరు ఇంత పాజిటివ్గా మాట్లాడలేదు, మీరు మాట్లాడారు కాబట్టి నేనున్న భావజాలాన్నంతా మీతో పంచుకుంటున్నాను. యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారు మీతో మాట్లాడగానే నేను ఫేస్బుక్లో ఖచ్చితంగా ఈ దానికి అంశానికి మొత్తం క్లోజ్ చేయడానికి నా వంతుగా చేస్తాను అని అన్నారు. మీరు కూడా ఫేస్బుక్లో నా పేరు ఉచ్చరించి మరి ఈ ఇష్యూని ఇక్కడికి ఆపదలుచుకున్నానని పెట్టారు. దానికి చాలా సంతోషం. ఇప్పుడు చెప్పండి సార్, మీ వ్యధ అంటారా, బాధ అంటారా, అక్కస్ అంటారా, లేకపోతే విద్వేషం అంటారా అనేది మీరు చెప్పండి. పూర్తి మీ విషయం అంతా చెప్పండి. నాది అక్కసు కాదండి. ఇప్పుడు వినిపిస్తుందండి. నాది అక్కసు కాదు, విద్వేషం కాదు. విద్వేషం అయితే ఎప్పుడో జరిగేది. అది 25 సంవత్సరాల వయసు, లేకపోతే 30 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల వయసు బాగా ఉండేటప్పుడే నేను అక్కసు బెల్లగట్టి ఉండేవాడు. అప్పుడంతా కూడా బాధపడి నా మనసులోనే దాచుకొని చివరికి ఇప్పుడు నేను బయట పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అది ముందు చెప్పాలి. చెప్పండి సార్. నేను చిన్నప్పటి నుంచి కూడా నేనేదో నా మూల ఏదో పల్లెటూరులో చదువుకున్నటువంటి వాడిని, ఏదో దోలమడ అని శ్రీకాకుళం జిల్లా, ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా అండి, పాలకొండ మండలం. అక్కడ దోలమడ అని ఒక చిన్న గ్రామం. బస్సు కూడా కన్వెన్స్ లేనటువంటి, ఇప్పటికీ లేదు అక్కడ ఉండేవాడిని. అక్కడి నుంచి చదువు కోసమని తెలుగు చదువుకుందామని జిల్లేరముడి వెళ్ళానండి. అయ్యా ఒక్క సెకండ్ అండి, ఒక్క సెకండ్. మీ వాయిస్ మీ వీడియో అయ్యో అన్ని దగ్గర అనడం కన్నా దొంగతనంగా చదువుకున్నాను చెప్పాలి. మా తాతయ్య గారికి పుస్తకం ముట్టుకుంటే కోపం వచ్చేది. ఒక్క సెకండ్ అండి, మీ వాయిస్ మీ వీడియో కొంచెము ఏదో సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది. ఒక్కసారి చూడండి సార్. చెప్పండి. ఇప్పుడు వస్తుంది మీ వాయిస్, సిగ్నల్ వస్తుంది, చెప్పండి. నేను బయటే ఉన్నానండి. సిగ్నల్ ప్రాబ్లం అంటే మరి నేను దాన్ని అంటే ఇక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండవు కదండి. అయితే మా తాతయ్య గారికి తెలియకుండా ఆయన పుస్తకంలో చదివాను. ఆ తర్వాత ఆయనకు తెలిసి నాకు కొద్దిగా నా డౌట్స్ అన్ని క్లారిఫై చేసేవారు. తర్వాత నేను జిల్లెలమూడి చదువుకోవడానికి వెళ్ళాను. అక్కడంతా బ్రాహ్మణ సంస్థానం. అది నాకు అర్థమైంది ఏంటి అంటే, మేము ద్వితీయ జాతి కాదు, తృతీయ జాతి కాదు, చతుర్థ జాతి పురుషులము అని. నేను దోలమడలో ఉండేటప్పుడు నేను నాయుడిని, నాకు అక్కడ కాపులం, మేము కాపు కులస్తులం. మా ఇంటి పేరు పైల. నేను ఎక్కడ ఉండేటప్పుడు కూడా నాకు ఈ డిఫరెన్సెస్ ఏం తెలిసేది కాదు. మా ఊర్లో కూడా హరిజనుల్ని అందరూ వేరుగా చూసేటప్పుడు నేను మా నాన్నగారిని అడిగేవాడిని, ఏంటి ఇది హరిజనులు వేరుగా చూస్తున్నారు, వాళ్ళు మన మనుషులు కాదా, వాళ్ళు వేరే, వాళ్ళు ఎలా పుట్టారంటే, ఇవన్నీ నీకెందుకు లేరా, మనం అలా చూడొద్దు అనేవారు. అంతే, మనం వివక్ష చూపించొద్దు, మనకు అందరూ సమానమే, కానీ వాళ్ళు ఎలా చూస్తే మనకెందుకు, వాటి గురించి నువ్వు మాట్లాడు అనేవారు. తర్వాత జిల్లేలమూడి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మేము చతుర్థ జాతి పురుషులం. ఎందుకంటే మా కోసం వాళ్ళు తిండి పెడుతున్నారు, వాళ్ళ తిండిని మాకు పెట్టేస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అయ్యేవారు. అక్కడ కాలేజీ, సంస్కృతం కళాశాలలో, ఇప్పుడు కొన్ని కళాశాలలో ఎలాగైతే పురుగు ఉండే అన్నం పెట్టేవారో అక్కడ కూడా అలాగే పెట్టేవారు. జిల్లేలమూడి అమ్మకి తెలియదండి ఈ విషయం. ఏంటంటే జిల్లేలమూడి అమ్మగారి పాఠశాల ఇది. నాన్నగారికి తెలియదు ఈ విషయం. ఒకనొకసారి ఆయన చూసి కూడా, జిల్లేలమూడి అమ్మ, అవునండి, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ అండి. ఓకే అండి. అక్కడ అమ్మకి తెలియదు ఇలాగ పిల్లలకి ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు.
అక్కడ అమ్మగారి భర్త ఉన్నారు, నాన్నగారు అంటాం ఆయనకి తెలియదు ఈ విషయం. ఉమ్, ఎప్పుడో నేను 3వ సంవత్సరం చదువుతుండేటప్పుడు ఆయన ఒకసారి ఏదో సందర్భంలో అలాగొచ్చి ఆ ప్లేట్ ఏంటి అలా పక్కన పడేస్తున్నారా అన్నం అంటే, కాదు పురుగులు అన్నాడు వాడు, ఒక కుర్రాడు. అంటే ఏది చూసుకున్నామని తీసుకుని అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి చూపించాడు. ఏమిటిది, ఈ పిల్లల్ని ఎక్కడి నుంచో శ్రీకాకుళం జిల్లా నుంచి లేకపోతే విజయనగరం జిల్లా నుంచి వచ్చినటువంటి పిల్లలకి మనం పురుగులు అన్నం పెట్టడం ఎంతవరకు న్యాయం అడిగారు అమ్మగారు. అడిగితే వెంటనే అక్కడి నుంచి మార్పు కొంత వచ్చింది. కానీ మమ్మల్ని చాలా అధ్వానంగా చూసేవారు. లుంగి ఎత్తి కడితే బాధ, ముందుకు దించితే బాధ, ఇలాగా రకరకాలుగా చూశాను. కానీ అందులో అడ్జస్ట్ అయిపోయి బ్రతికాను. అప్పుడు కూడా నేను తిరగబడలేదండి ఎవరి మీద. ఏంటి, ఎందుకు ఇలాగ వివక్ష ఏంటి అనేటటువంటి నా మనసులో ఉండేది. స్వామి అయ్యా ఫైలదాస్ గారు మీరు అంటే హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం మూలాన ఏంటో వాయిస్ కరెక్ట్గా రావట్లేదండి. హెడ్ ఫోన్స్ డిస్కనెక్ట్ చేసి మాట్లాడతారా? అంటే ఇది మీ మైక్ వాయిస్ రిసీవ్ చేసుకోవట్లేదు, కొంచెం చూడరా అండి. వస్తుంది వాయిస్, కాకపోతే చాలా లోగా వస్తుంది. ఈ హెడ్ ఫోన్ ఇలా పెట్టుకొని మాట్లాడగలిగితే అవకాశం ఉంటే చూడండి. ఇప్పుడు వస్తుందండి. వాయిస్ బాగా వస్తుందా? వాయిస్ బాగా వస్తుంది, ఇప్పుడు బాగా వస్తుంది. హలో, ఇప్పుడు బాగా వస్తుందండి, వాయిస్ బాగా వస్తుంది. నాకు కొద్దిగా తక్కువగా వినిపిస్తుంది. మీరు చెప్పండి. సర్లేండి, పర్వాలేదు. నాకు తక్కువగా వినిపిస్తుంది మీ వాయిస్. ఓకే అండి. అయ్యా చెప్పండి స్వామి. అప్పుడు కూడా నేనేం పెద్దగా వాళ్ళ మీద రియాక్ట్ కాలేదు. ఏదో నా చదువు ఏదైనా పూర్తి చేసుకున్నాను, వచ్చేసాను. తర్వాత చాలా కష్టాలు పడ్డాను. ఆ తర్వాత స్వామివారి దగ్గర, చిన్నజీయ స్వామివారి దగ్గర ఈ ఉభయ వేదాంతాలు నేర్చుకుని అక్కడి నుంచి సన్యాసం తీసుకుందాం, ఋషికేశ్ వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళాను. అప్పుడు నాకు తెలిసింది 2 ఉన్నాయి అని. ఇక్కడ వైష్ణవం ఒకటి, శైవం ఒకటి ఉన్నదని అనుకునేవాడిని. తర్వాత నాకు అర్థమైంది, శైవం కాదు ఇది స్మార్తం అనేది ఒకటి ఉన్నది. శైవం వేరు, ఇది స్మార్తం వేరు, శాక్తేయం వేరు, గాణాపత్యం వేరు, స్కాందం వేరు, వీళ్ళకి డిఫరెన్సెస్ ఉన్నాయి అని తెలిసింది. కానీ అంతగా నేను పట్టించుకోలేదండి. తర్వాత నేను సంస్కృతం కళాశాలలో, ప్రైవేట్ కళాశాలలో సంస్కృతం లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు రామాయణం పరిశీలన చేయడం నాకు అలవాటు అయిపోయింది. రామాయణం జాగ్రత్తగా చదువుతుంటాం. సంస్కృత రామాయణం, దానికి తెలుగు అనువాదం పుల్లెల శ్రీరామచంద్ర గారు రాసినటువంటిది. తర్వాత మీరు చలమచర్ల వెంకట శేషాచార్య గారు రాసినటువంటి వాటిని చూసినప్పుడు ఏదో నాకు తేడా కనిపించింది. రామాయణంలో ఎక్కడో ఏదో జరుగుతోంది. ఎవరో కావాలని ఇట్లా ఇంటర్ప్రిటేషన్స్ చేశారు. వాల్మీకి శూద్రుడని చెప్తున్నారు. శూద్రుడు తపస్సు చేస్తే వాల్మీకి రాశాడు ఈ విషయాన్ని. సూర్యుడు తపస్సు చేస్తే రాముడు వెళ్ళి చంపేశాడా? అంటే శంభుకుడు తపస్సు చేయడం వల్ల ఒక బ్రాహ్మణ కుమారుడు చనిపోయాడు అంటున్నారు. అంటే ఒక బ్రాహ్మణ కుమారుడు చనిపోవడం ఇక్కడేదో తేడా ఉంది. మళ్ళీ సీతమ్మ వారిని రాముడు అరణ్యాలకు పంపించాడు అని అంటున్నారు. ఇది ధర్మం ఎలాగవుతుంది? రామో విగ్రహవాన్ ధర్మ అని మనం చెప్పుకుంటూ ఇది చెప్తే అది ధర్మం ఎలాగవుతుంది? పోనీ అంతకుముందు ఎవరైనా చేశారా ఇలాంటి పని? అంటే నా చిన్న బుర్రకి ఇలాగ ఆలోచించకూడదేమో. శూద్రుడు కాబట్టి ఇలాగ ఆలోచించకూడదు, లేకపోతే ఇంకే ఇదే బ్రాహ్మణుడు అయితే అది వేరుగా ఉండేదేమో. నేను ఒకసారి ఒక పోస్ట్ పెట్టాను, సీతమ్మ వారిని రాముడు విడిచిపెట్టలేదని నేను అనుకుంటున్నాను. సీతమ్మ వారిని అడవులకు పంపించలేదు నిండి చూడాలని. ఇలాంటి అపవాది ఎవరో వేశారు. రామాయణంలో ఎక్కడ తేడా ఉంది? మనకి 6 కాండలు వరకు చూస్తే శ్లోకాల సంఖ్య ఒకలాగుంది. ఉత్తరాఖండ కలిపితే శ్లోకాల సంఖ్య తేడా వస్తుంది. 24,000 శ్లోకాలు కాదు, ఇంకా ఎక్కువ వస్తున్నాయి. అక్కడ సర్గలు తేడా వస్తుంది. 500 సర్గలు ఉండాలి. 500 సర్గలు ఎక్కడికే సరిపోతుందని నేను పోస్ట్ పెడితే అన్నదానం చిదంబర శాస్త్రి అనుయాయులైనటువంటి వాళ్ళు, అన్నదానం చిదంబర శాస్త్రి గారు, ఇంకా ఆయన రామాయణం శర్మ అని చెప్పుకుంటుంటాడు. తర్వాత తెలిసింది ఆయన బొడ్డపాటి ఏదో సుబ్రహ్మణ్య శర్మ అంట, బ్యాంక్ శర్మ అంటారట భద్రాచలంలో. ఆయన ఏదో దాని మీదకి వచ్చి ఆయన శిష్యగణము, ఆయన అనుచర గణము అంతా కూడా వచ్చి గురువు గారు వీడి సమాధానం చెప్పడం, ఏరా దద్దోజనం, ఏరా పొలహార, ఏంటో నువ్వు మాట్లాడుతున్నావు, నీలాంటి వెధవలు ఎలా మాట్లాడబట్టారా, దేశ నాశనం అయిపోయింది అనడం మొదలు పెట్టాడు. ఇప్పుడు నేను ఎవరు అనేది ఒక్క విషయం కూడా మీకు చెప్పాలండి. చెప్పండి సార్, పూర్తిగా వింటాం. 2008లో జాయిన్ అయినప్పుడు నేను సంఘ పరిచయం ఉంది సంఘలో.
అక్కడ నేను నేర్చుకున్నది ఏంటంటే మనం దేనికైనా జీవించేటప్పుడు మన కోసం కాదు, ఉమ్, ఏది ఆలోచించినా సరే ఆమ్, వారు వెంటనే పేర్లు గుర్తు రావడం లేదు, పర్వాలేదు చెప్పండి. ఒక కథ రాశారు ఒకరు. నీవు నీ గురించి కదా ఆలోచించాల్సింది, దేశం గురించి ఆలోచించాలి. ఉమ్, మనం ఎలాగైనా జీవిస్తాం, ఈ శరీరం నశ్వరమైనది ఉమ్, అని శంకరాచార్యులు వారు అంటారు. ఉమ్, మరి రామానుజాచార్యులు ఈ శరీరం నిత్యమైనటువంటిది, ఇప్పుడు ఉన్నది, అప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉంటుంది. ఉమ్, శరీరం పోయినప్పుడు కూడా మనం ఉంటున్నాం. ఉమ్, దీనికి శరీరం పోయిందని గురించి ఎందుకు బాధపడాలి, దేశం గురించి ఆలోచించాలి, ధర్మం గురించి ఆలోచించాలని చూసినప్పుడు ఉమ్, ఏమిటో తేడాలు కనిపిస్తున్నాయి. ఉమ్, ఏంటి తేడాలను పరిశీలించినప్పుడు వాళ్ళందరూ కూడా ఇలా మాట్లాడడం, ఆ తర్వాత ఇంకొంతమంది అందులోకి వచ్చి ఏమయ్యా నీకు ఏదైనా ఉంటే నువ్వు వాళ్ళు చూసుకోండి, ఉమ్, మా గురించి ఎందుకు వస్తున్నావు, ఎందుకు వీళ్ళు మా గురించి అంటున్నారేంటి అని నేను అడిగితే అప్పుడు వీళ్ళు వైష్ణవులు అని తేలింది. ఉమ్, అంటే వైష్ణవుడికి వీళ్ళకి పడదా. ఉమ్, రెండో విషయం ఉమ్, చూస్తే సరే వాళ్ళు మీరు ఎలా చెప్తున్నారు, వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు కొన్ని దగ్గరలో, రాముడు సీతాదేవిని విడిచిపెట్టాడు అని, ఉత్తరాఖండ ఉన్నది అని కొంతమంది, ఉత్తరాఖండ లేదు అని కొంతమంది. ఉమ్. ఇప్పుడు దీని మీద పరిశోధన చేయవలసి వచ్చింది. నేను డాక్టరేట్ల కోసం కాదండి, సర్టిఫికేట్ కోసం ఎప్పుడు నేను చదవలేదు. సత్యాన్వేషిగా ఉన్నారు అంటారు మొత్తానికి. అయ్యా మీరు అనేది నేను ఒక సత్యాన్వేషిని అంటారు అంతేనా? అంతే. దీనికోసం నేను పరిశీలించినప్పుడు నిష్కారణంగా రాముడి మీద అపవాదులు వేసి రాముడిని దూషించేటట్టుగా చేశారు. ఎవరో ఒక ఆయన దూషించాడట, రాముడిని దగుల్బాజీ అన్నాడట ఎవరో. తప్పు వాడిది కాదు, అలా ప్రచారం చేసిన వీళ్ళ తప్పు. కానీ వాడిని పట్టుకొని నానా దుర్భాషలాడిని వాటి కొట్టి తిట్టి ఏమీ చేసి చివరికి చచ్చిపోయిన తర్వాత కూడా మనం వాడి మీద రకరకాల కామెంట్స్ చేస్తూ దుర్మార్గుడు చచ్చిపోయాడు అంటే, వీళ్ళని సమర్థిస్తే వీళ్ళు చేసిన తప్పు పనులన్నింటినీ కూడా ఒప్పుకుంటే వాడు మంచివాడు, లేకపోతే వాడు దుర్మార్గుడు. అసలు హిందుత్వం అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకుని వీళ్ళు తిట్టడం మొదలు పెట్టారు. తీరా చూస్తే క్రైస్తవుల్ని, మహమ్మదీయుల్ని మూడు మతాలు చేశారు. మూడు మతాలు చూసిన తర్వాత మూడు మతాల్లో వాళ్ళు ఈ దేశస్తులు కాదన్నట్టు వీళ్ళు మీరు ఇందాక అన్నారు, అందరినీ నేను అనలేదండి. కొంతమంది బ్రాహ్మణులమని చెప్పుకునేటటువంటి వారిని నేను అన్నాను. అక్కడ బ్రాహ్మణులందరూ ఇలాంటి వాళ్ళని అన్నానంటే ఎక్కడైనా? బ్రాహ్మణులందరూ వేశ్యపుత్రులు అన్నానా? లేదుగా. బ్రాహ్మణులమని చెప్పుకునేటటువంటి కొంతమంది స్మార్తులు ఇలా చేస్తున్నారు. ఈ మాటకు వస్తే మీరు ఇలాగ అడిగినప్పుడు నేను ఇంకొక మాట అడుగుతాను. ముస్లింలందరూ తీవ్రవాదులు అని మన వాళ్ళందరూ ఫేస్బుక్ లో పెడుతున్నారు, తర్వాత ఉపన్యాసాలు ఇస్తున్నారు. ముస్లింలందరూ తీవ్రవాదులేనండి? క్రైస్తవులందరూ ఈ దేశం వాళ్ళు కాదు, దేశ ద్రోహులు, ధర్మ ద్రోహులు అని మనం ప్రచారం చేస్తున్నాం. క్రైస్తవులందరూ అలా చేస్తున్నారండి? కాదుగా. మరి క్రైస్తవులందరూ మనం అనేస్తున్నాం కదా, అని మనం అనొచ్చు, వాళ్ళు అనుకోవడం నేను అనకూడదు. నేను ఇదే ఫ్లోలో కూడా చెప్పలేదండి. కొంతమంది బ్రాహ్మణులు మనం చెప్పుకునేవారు. ఇప్పుడు ఒక మాట అండి, ఇది పలానా మందు అని చెప్పి ఇవ్వడం వేరు, ఆ మందే ఇవ్వడం వేరు. ఈ విషయం మీకు తెలుసు అనుకుంటాను. డూప్లికేట్ మందులు ఇప్పుడు మన సలామణిలో కొన్ని ఉన్నాయి. ఇది తలనొప్పి మందు అని ఇస్తాడు, తలనొప్పి మందు కాకపోతుంది, దాంట్లో ఇంకా వేరే ఉండేటటువంటి ఆ పదార్థాల వల్ల ఇంకొక వేరే రియాక్షన్స్ ఉండొచ్చు. నేను ఆ వరుడు వాడింది జాగ్రత్తగా గమనించండి. బ్రాహ్మణులందరినీ నేను దూషించలేదు, అసలు బ్రాహ్మణులు దూషించనండి. బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మమును ఉపాసించేవాడు. మనకి పురాణాల్లో కానీ లేకపోతే శాస్త్రాల్లో కానీ సమస్తమైన జగత్తుని కూడా ఒకే విధంగా భావిస్తూ విశతీతి విష్ణు విషల్ వ్యాప్త అని చెప్పి విశ్వం సర్వత్ర పూర్ణత్వాత్ స్వరూప గుణ వైభవై, స్వరూపము చేత, గుణము చేత, వైభవము చేత అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణువు అని ఉపాసించేటటువంటి వాడు ఎవరు కూడా బ్రాహ్మణుడే అవుతాడు. అలాంటి బ్రాహ్మణుడు నేను ఎప్పుడు కూడా నమస్కరిస్తాను. అలా కాకుండా ఈ విష్ణువునో లేకపోతే ఈ శివుడినో లేకపోతే ఇంకొకటినో నా స్వార్థం కోసం వినియోగించుకుంటున్నాను. ఇదిగో ఈ శివుడు ఎలాంటి వాడు అనే కథలు ఆయన మీద. శివుడు అసలు శైవం గురించి కూడా నాకు సరిగ్గా తెలియదండి, మొన్నటి వరకు నాకు తెలియదు. శివుడు అంటే రాక్షసులకు వరాలు ఇచ్చేవాడు, శివుడు అంటే ఏదో ఇలాగ ప్రచారం చేశారు కదండి. శివుడు అంటే ఏదో మోహిని కనిపించగానే అన్ని వదిలేసుకొని గుడ్డలు కూడా కూడా తీసుకొని ఆయన కథలు పరిగెట్టాడు అని చెప్తుంటే ఆ కథను చూసి నాకు ఒక్కసారి బాధ అనిపించేది. శివుడి మీద ఇలాంటి కథను చెప్పడం ఒక పండితుడు అయ్యి ఉండి చెప్పండి సార్, ఇది న్యాయమేనా? ఇది కూడా నాకు బాధ అనిపించేది. దాని గురించి మళ్ళీ స్టడీ చేయాలి. ఇంకెలాంటివన్నీ చూస్తే ఇంకొన్ని దగ్గర బూతులింగాలు
పురుషాంగ రూపంగా లింగాలు పెట్టడం, దాన్ని శివుడు అని చెప్పడం ఎంత అసభ్యకరంగా ఉంటుందా? నాకు అప్పుడు డౌట్ వచ్చేది, శివుడిని ఇలాగెందుకు పూజిస్తున్నారు, అలాగెందుకు పూజించకూడదు, అసలు శివుడిగా ఎందుకు పూజించకూడదు, విగ్రహ పూజ లేదని ఎవరో శపించారు. అసలు శివుడిని శపించగలిగినటువంటి వాడు ఆ ఋషి, భృగు మహర్షి కావచ్చు, ఇంకా బ్రహ్మదేవుడే కావచ్చు, ఎవరైనా సరే. శివుడు అంత దుష్టుడా? శివుడి మీద అలాంటి పిచ్చి కథలు చెప్పడం ఏంటి? ఇప్పుడు మనం దీనివల్ల సమాజానికి ఏం సందేశాన్ని ఇస్తున్నాం? బాధ కలిగేది. ఎవరిని అడగాలి, అడిగితే సమాధానం చెప్తారా? తర్వాత రావణాసురుడు బ్రహ్మహత్యా పాతకము అనేటటువంటి దృష్టిలోకి వచ్చింది. ఇక్కడండి అసలు మొదలైంది. వీళ్ళు రావణాసురుడు బ్రహ్మహత్యా పాతకం అంటున్నారు కదా. రావణాసురుడు బ్రాహ్మణుడా? బ్రాహ్మణుడైతే ఎవరి భార్యనైనా ఎత్తుకుపోవచ్చా? వాడిని ఎవరు ఏమనకూడదా? అలాంటి వాడిని ఏదైనా బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందా అని ఎక్కడైనా ఉందా? రామాయణంలో ఉందా ఇలాగని? లేదు. రామాయణంలో లేని దాన్ని మీరు ఇలా కల్పితం చేశారు. పోని బ్రహ్మహత్యా పాతకం అంటే ఏంటి అది తెలుసా అని చూస్తే ఎవరికి తెలియదు ఈరోజు. బ్రహ్మహత్యా పాతకం అంటే బ్రాహ్మణుడిగా పుట్టినంత మాత్రానో లేకపోతే ఇంకేదో కారణంగానో నేను బ్రాహ్మణుని చెప్పుకుంటూ తిరిగేటటువంటి వాడిని, తద్వారా ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేసేవాడిని బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది అని మనుస్మృతిలో ఉంది. ఎవరికి? బ్రాహ్మణత్వం లేకుండా సంపాదించకుండా, లేక బ్రహ్మమును ఉపాసించకుండా, బ్రహ్మను గురించి అధ్యయనం చేయకుండా, వేదాధ్యయనం చేయకుండా, బ్రాహ్మణత్వ ధర్మ వేదానాం ధారణాపిచ అహింస సత్యవచనం క్షమాచేతి వినిశ్చితం అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి కదా మహాభారతంలో. నేను అడిగేది ఒకటి ఏంటంటే, నేను అడిగేది ఏంటంటే, మీకు మొట్టమొదటగా అసలు ఈ సంఘటన ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నామో, మనం గతంలో ఫేస్బుక్ మాధ్యమంలో మాట్లాడారో అవన్నీ ఓకే. నేను అనేది ఏంటంటే, అసలు మొట్టమొదట మీకు విద్వేషానికి బీజం ఎక్కడ పడిందో అది చెప్పండి. అక్కడికే వస్తున్నానండి. విద్వేషానికి మూలం ఏమిటనేది మీకు చెప్తున్నాను. ఈ విషయం మీద నేను అడిగాను. బ్రహ్మహత్యా పాతకం అంటే అది కాదు, పైగా ధనస్సు పట్టి నిల్చున్నటువంటి వాడిని వాడు బ్రాహ్మణుడైనా సరే చంపేయవచ్చు అని భీష్ముడు మాట్లాడతాడు ఉద్యోగ పర్వంలో. అయితే ఇక్కడ బ్రాహ్మణుడు కానటువంటి వాడు రావణాసురుడు. అలాంటి వాడిని బ్రాహ్మణుడిని ఎలా చేశారు? వాడిని చంపడం చేత రాముడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది అని ఎలా చెప్పారు? బ్రహ్మహత్యా పాతకానికి శివలింగాన్ని పెడితే పోతుంది అని ఏ శాస్త్రంలో లేదు. మరి అలాంటిది ఎందుకు తీసుకొచ్చారు? ఇవన్నీ కల్పిత కథలు ఏంటి అని అడిగితే, వీడి తల్లి ఎంతో మంది కనిందండి. ఏ బాపనోడో వీడి తల్లిని ఉంచుకున్నాడు, ఆడి పుట్టాడు, అందుకని వీడికి బ్రాహ్మణుడు అంటే విద్వేషం. వీడు బహువీర్య పుత్రుడు, వీడి అమ్మని ఇలా దింగాడు, అలా దింగాడు, అసభ్యకరమైన పదాలతో ఫేస్బుక్ లో మాట్లాడుతుంటే నేను అడిగింది ఏంటి, వాడు మాట్లాడింది ఏంటి? ఇప్పుడు ఇలా మాట్లాడేవాడు బ్రాహ్మణుడు అవుతాడా? బ్రాహ్మణుడు మరి చెప్పుకునేవాడా? బ్రాహ్మణుడైతే సక్రమంగా సయోధ్యగా, అది కాదు నాయనా రావణాసురుడు ఈ విధంగా జరిగింది, లేకపోతే శివుడికి గొప్పతనం తీసుకురావడం కోసం రాముడు పూజించాడంటే ఆ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పూజ చేస్తారు అని చెప్పామను. లేకపోతే బ్రాహ్మణుడైనటువంటి రావణాసురుడిని చంపడం వల్ల రాముడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుందంటే మిగతా వాళ్ళెవరు బ్రాహ్మణుల జోలికి రాకుండా ఉంటారు. మేము బ్రాహ్మణులు అని చెప్పుకుంటున్నాం కాబట్టి మేము ఎవరిని ఏం చేసినా మమ్మల్ని అడగకుండా ఉంటారు అనే ఉద్దేశంతో చెప్పాము అని చెప్పుకున్నప్పుడు పర్వాలేదు, ఊరుకుండేవాడిని. నా తల్లిని తిట్టాల్సిన అవసరం ఏంటి? నా చెల్లి, నా పిల్ల, నేను 3 పిల్లల్ని చేసుకున్నాను అంటుంటాడు ఒకడు. మా ఊర్లో బాపనోడు చెప్పాడట వీళ్ళకి 3 పిల్లల్ని చేసుకున్నాను అని. కొన్ని అబద్ధాలు కూడా ఎవరో నన్ను పట్టుకుని అక్కడ తన్నారు అని ఒకడు చెప్తుంటాడు. కాకినాడలో తన్నారు అని చెప్తాడు, కాకినాడ తంతే వైజాగ్ వెళ్ళిపోయాడు అని చెప్తాడు ఒకడు. వీళ్ళందరికీ నేను పర్సనల్ అడ్రస్ అనేది పెట్టడం వాళ్ళకి తెలిసింది. పర్సనల్ అడ్రస్ పెట్టకపోతే తెలియదుగా. ఎప్పుడైనా పోస్ట్ ఫేస్బుక్ లో పర్సనల్ అడ్రస్ పెట్టుకుని మాట్లాడతాడా? ఉండడు. ఈ పరిస్థితుల్లో నేను అడిగితే ఇక అందరూ తిడతారు. ఇక ప్రవచకులు మనం చెప్పుకునే బ్రాహ్మణులందరూ కూడా వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారండి. ప్రవచకులు మనం చెప్పుకునే బ్రాహ్మణులందరూ ప్రమోట్ చేస్తుంటారు. వాళ్ళు ఏం చెప్తుంటారు? రాముడికి వ్యతిరేకంగా చెప్తున్నారు. రాముడిని పూజించకపోతే ఏంటి, నీకేంట్రా రాముడి గురించి మాట్లాడితే, ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను అడగొద్దండి, నేను అడిగింది ఒకటే, రాముడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుందని మీరు ఎలా చెప్తున్నారు అని. ఇంకా చాగంటి కోటేశ్వరరావు గారు అయితే ఇంకొక ముందుకు వెళ్ళిపోయి రాముడికి 3 హత్యలు పాపాలు చుట్టుకున్నాయి అన్నాడు ఆయన. చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన
అన్నది అదెవరు బంగారు అయ్యా శర్మ గారు. అయ్యా 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 3 అయ్యా హత్యలట. ఒక తేజో హత్యట, ఒక చిన్న బ్రహ్మ హత్యట. ఒక ఆ? చిన్న విషయం అండి. ఇవన్నిటి గురించి మీరు ఆ. సావకాశంగా 5 అడిగారు ఎపిసోడ్స్. 5 కాకపోతే మనం 10 ఎపిసోడ్స్ అయినా ఓకే. నేననేది ఎక్కడైనా ఒక ఓకే. బీజం అంటూ ఉంటుంది. ఏ దానికైనా ఒక బీజం అంటూ ఉంటుంది విద్వేషానికి. ఇప్పుడు మొట్టమొదటగా వీటికి సమాధానం చెప్పేమనండి. అయ్యా వీటన్నిటికి వీటికి సమాధానం మనం చెప్పేమని నేను అయ్యా అడిగింది ఏంటి? నేను ఒక్క నిమిషం అండి. నేను బ్రాహ్మణులందరినీ తిట్టానండి. ఆ, నేను అడిగేదానికి ఏంటంటే మీకు విద్వేషం అనేది ఆ. కలగడానికి కారణం ఎక్కడ? మొదట బీజం నాకు మీకు ఏ విద్వేషం వయసులో కలగడం పడింది? రాముడిని దూషించడం వల్ల మాత్రమే వచ్చింది. రాముడిని దూషించడం వల్లే వచ్చింది. అది ఏ వయసు? రాముడికి అయ్యా బ్రహ్మహత్యా పాతకం చెప్పుకున్నంటే ఎంత దారుణమైన వాటో చెప్పండి అది. స్వామి మీరు సరే బ్రహ్మహత్య అండి పదాన్ని మనం వాడినప్పుడు అయ్యా ఆ పదం వెనుకున్న దారుణాన్ని మనం చూడాలి. స్వామి ఇంద్రుడికి ఒకసారి బ్రహ్మహత్యా పథకం చుట్టుకుందండి. అయ్యా మీకు బ్రహ్మహత్యా పథకం యొక్క చరిత్ర చెప్తాను. ఇంద్రుడి కోసం బ్రహ్మహత్యా పథకం చుట్టుకుంది అయితే ఇంద్రుడికి. స్వామి ఎందుకంటే నేను ఒక్కటి అడుగుతున్నాను. అయ్యా నా వాయిస్ మీకు వినబడుతోంది కదా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. నేను అనేది ఏంటంటే బ్రహ్మహత్యా పాతకము లేకపోతే రాముడికి ఇంద్రుడికి చుట్టుకున్న విషయము మనము పూర్తిగా ఆ ధార్మిక చర్చ మనం తర్వాత కొనసాగిద్దాం. ఇది మనము మీరు 5 లేదా 6 ఎపిసోడ్లు అన్నారు. అయితే స్వామి రాముడికి బ్రహ్మహత్యా పాతకం అనే విషయం నేను అడిగినప్పుడు నా తల్లిని, నా చెల్లిని, నా పిల్లల్ని వాళ్ళ జోలికి రావాల్సిన అవసరం ఏంటి? అది మీరే నేను అయ్యా దానికి గురించి మాట్లాడాలి కదా. మరి అలాంటప్పుడు నేనంటే తప్పేముంది? ఇప్పుడు ఒక బ్రాహ్మడు ఎవరో అన్నారు, మీరు అన్నారు ఇంకొక మాట. ఎక్కడో ఒక బ్రాహ్మడు అన్నాడండి, ఎక్కడో ఒక బ్రాహ్మడు మిమ్మల్ని కష్టపెట్టాడండి. 3 జిల్లాలు ఇక్కడ మొత్తం ఇది గుంటూరు జిల్లా నుంచి యువతలే కదండి మీకు తెలిసిన బ్రాహ్మణులు, అవతలు కాదు కదండి అని. అవును మహమ్మదీయులు కూడా ఎక్కడో ఉన్నటువంటి వాడు చేస్తే మహమ్మదీయులు అందరూ దుర్మార్గులు అంటున్నాం మనం, తప్పలేదా? ఎలాగంటున్నారండి? అయితే మీకు క్రైస్తవులు ఏదో వాళ్ళ పాపాన్ని వాళ్ళు ఏదో వాళ్ళ దేవుడిని దేవుడా అని అంటే వాడిని కూడా ట్రోలింగ్ చేస్తున్నాం మనం. ఎవరు నేను ఈ ఉదయం చూశాను ఒక వీడియో. నేను మరవలేని దేవుడా, నన్ను పుట్టిన దగ్గర నుంచి దేవుడా నీకు ప్రార్థన చేస్తే దాని మీద ఒక వీడియో చేసి అవహేళన చేసినటువంటి వీడియోస్ మనం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పాపం వాళ్ళు ఎవరు వెళ్ళడంలా కేసులకి. ఈ దేశంలో వాళ్ళ క్రైస్తవులకు వెళ్ళే హక్కు లేదండి, ధైర్యం కూడా లేదు. అయితే స్వామి ఇప్పుడు ఇలాంటి మనం ప్రచారం చేయడం వల్ల ఏమైంది? క్రైస్తవుల్లో తద్వారా ఇంకొంతమంది మార్చేస్తున్నారు. వాళ్ళు హరిజనులందరూ క్రైస్తవులుగా మారిపోతున్నారు చాలా మంది. మన హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఉన్నామా, లేకపోతే క్రైస్తవులుగా మారిపోవడానికి మనం ప్రోత్సహిస్తామా? స్వామి చెప్పండి సార్. ఇప్పటికీ 28 నిమిషాల సమయంలో నేను కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాను. ఒక్క 5 నిమిషాలు నేను మాట్లాడాక మీరు కొనసాగించండి. మాట్లాడండి సార్. అయ్యా అలాగండి, తప్పనిసరిగా. అయ్యా నా ప్రశ్న ఏంటంటే అసలు మీకు విద్వేషానికి బీజం ఎక్కడ పడింది? ఏ వయసులో పడింది? అక్కడి నుంచి ఇది నరుక్కుంటూ వస్తే తప్ప ఈ సమస్యకు సొల్యూషన్ ఉండదండి. మీకు విద్వేషానికి జిల్లలమూడిలో అని అంటున్నారు. జిల్లలమూడిలో అసలు ఏం జరిగిందో మాకు చెప్పండి. మొట్టమొదట మీ చరిత్ర తెలుసుకునేంత గొప్పవారా అని కొందరు కామెంట్స్ పెట్టొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మా ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే స్వామి దయచేసి 2 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. నేను అనేదల్లా ఒకటే, ఈరోజు ఏ హిందువు వ్యతిరిక్తమైనా కూడా హైందవ జాతికి నష్టం. కాబట్టి మీతో సమయాన్ని మనమందరం కేటాయించుకొని మాట్లాడుకుందాం అని మీరు అన్న మాటకి నేను మీ ప్రపోజల్కి పూర్తిగా అంగీకారం తెలిపే నేను చర్చలోకి రావడం జరిగింది. మొదటిది. రెండో విషయం ఏంటంటే మీకు బీజం ఇలా ఇక్కడి నుంచి మొదలైందండి అని మీరు చెబితే కనుక అలా ఒక్కొక్క స్టెప్పుగా మనం మాట్లాడదామండి. మనకేంటంటే మన సొంతగా మనకున్న ఛానల్ ఇది. రెండో విషయం ఏంటంటే మనది పెయిడ్ ఛానల్ కాదు. సావకాశంగా పూర్తి సమయాన్ని మేము కేటాయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే భవిష్యత్తు చర్చలో మీరు అన్న వ్యక్తులను కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. నేను అనేది ఏంటంటే ఒక్కొక్క స్టెప్ మాట్లాడదామండి. కలగాబులగంగా మాట్లాడడం ద్వారా ఇక్కడ రేటింగ్ ప్రసక్తో ఇక్కడ కావాల్సింది ఏంటంటే 3 ఉంటాయండి మెయిన్. ఒకటి అయితే పైలదాస్ అనే వ్యక్తి చెప్పింది నిజమన్నా కావాలి, లేకపోతే పైలదాస్ అన్న వ్యక్తి చెప్పింది అబద్ధమన్నా కావాలి, లేకపోతే మూడవది
పైలదాస్ అనే వ్యక్తి నిజాన్ని తప్పుగా అవగాహన చేసుకొనైనా ఉండాలండి. నేను మూడోదే కరెక్ట్ అనే భావనతో నేను మాట్లాడుతున్నాను. అయితే ఈ 3 కాకుండా 4 చర్చ అనేది మనకి అర్థవంతం కాదు. అలాంటి అనారోగ్యకరమైన చర్చలోకి మీరు కానీ, నేను కానీ ఎవరము వెళ్ళదలుచుకోలేదు కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే అండి. అయ్యా మీకు బీజం ఎక్కడ పడిందో అది చెప్పండి. చెప్పిన తర్వాత మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వెళ్దాం. బీజము అని మీరు మాట్లాడారు కాబట్టి మీరు ఏ వయస్సులో మీకు ఈ బ్రాహ్మణులే అయ్యా లాస్ట్ ఒక్కటే సెకండ్ అండి. ఏ వయస్సులో బ్రాహ్మణులే ఇంత దౌర్భాగ్యానికి మూలము, ఇంత చెడుకు మూలం, మా బ్రాహ్మణులు ఇంత చెడుకు, ఈ సమాజంలో చెడుకు మూలం అన్న సంఘటన ఏంటో చెప్పండి. ఆ సంఘటన అనే ఈరోజు పైలదాస్ అనే వ్యక్తి పైలదాస్ అనే వ్యక్తి అయ్యా స్వామి ఒక్క సెకండ్ అండి. పైలదాస్ అనే వ్యక్తి పుట్టుకతో బ్రాహ్మణ విద్వేషి కాదు. పైలదాస్ అనే వ్యక్తి పుట్టుకతో ఒక హిందువు. హిందూ సనాతన ధర్మంలో బ్రాహ్మణుడిది అతి క్రియాశీలకమైన పాత్ర. అలాంటి ఒక హిందూ అయిన పైలదాస్ గారు బ్రాహ్మణ విద్వేషిగా మారడానికి మూలమైన సంఘటన ఏంటో తెలిస్తే, ఆ సంఘటనలో బాధ్యులు ఎవరో తెలిస్తే, వారు బ్రతికుంటే అయ్యా మీరు చేయడం ద్వారా ఒక ఆటంకవాదిలాగా తయారవుతున్నారు పైలదాస్ గారిని వారితో చర్చించడం, అది అలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవడమే మన బాధ్యత అండి. చెప్పండి స్వామి. అలా అయితే ఒక్కటే ఒక విషయం అండి, వీళ్ళు చేసినటువంటి అటు జిల్లెల మూడులో పడినప్పటికీ అది బయటికి రాలేదు. అప్పటికీ బ్రాహ్మణుల మీద నాకు చాలా ప్రేమ ఉండేది, బ్రాహ్మణులు అంటే గౌరవం ఉండేది, అందరి మీద గౌరవం ఉండేది. నేను ఎప్పుడైతే చిన్నజీర స్వామి వారి మీద నిష్కారణంగా ఆయన మీద అపవాదులు వేయడం, ఎప్పుడు 90లో అనుకుంటాను, సత్తెనపల్లిలో ఉండేటప్పుడు అక్కడ మృత్యుంజయ శర్మ గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన పెద్ద కొడుకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు గుర్తులేదండి. చిన్నజీర స్వామి వారిని నోటుకు వచ్చినట్టుగా దుర్భాషలు ఆడాడండి. అంటే నేను చిన్నజీర స్వామి వారి దగ్గర చదువుకున్నానని తెలుసుకొని నేను ఇలా ఒక నామే పెట్టేవాడు, నాకు 3 నామాలు పెట్టలేదు. ఒక నామం పెట్టుకుని వెళుతుంటే విష్ణు సహస్రనామాలు నేర్పుతుంటే నా మీద చాలా కోపం పెట్టుకుని చిన్నజీర స్వామి వారిని నా దగ్గర తిట్టాడు ఆయన. ఏమంటే చిన్నజీర స్వామి వారు అలాంటి వారు కాదండి అంటే, ఆయన శివ అనే పదం వినడండి, అసలు ఆ పదం కూడా ఉచ్చరించడండి, ఆ పదాన్ని ఇష్టపడండి, మీరు కావాలంటే చూడండి. నేను ఎప్పుడు వెళ్ళలేదండి, నేను అక్కడికి వెళ్ళేటప్పుడు శివుడు విష్ణువు అందరూ మనకు సమానమే నాతో చెప్పాడండి ఆయన. ఎక్కడేదంటే విద్వేషాలు చూపించొద్దు అని అన్నారండి. అంటే నోరు పోయి నేను తొంతానన్నాడు ఆయన. అక్కడ ఆరంభమైంది అప్పుడేనండి. ఆ తర్వాత 1900 భద్రాచలం విషయంలో రాముడు నారాయణ అనకూడదు, రామనారాయణ పదం తప్పు అని అన్నదాన ఆ విషయాన్ని కొద్దిగా కాదండి, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. పెళ్లి స్వామి మార్చేశాడు అన్నాడు ఆయన. స్వామి అంటే అయ్యా పైలదాస్ గారు దయచేసి ఒక్క సెకండ్ ఆగండి. మనం ఒక్కొక్క అంశము సావకాశంగా మనం చర్చ చేద్దాం. నేను అనేది ఏంటంటే అండి, ఇప్పుడు మృత్యుంజయ శర్మ గారి పెద్ద అబ్బాయి ఈ విషయం అన్నారు. అక్కడ ఆగండి స్వామి ఒక్క నిమిషం. మీరు చెప్పారుగా, నేను ప్రశ్న అడుగుతున్నాను. ఆయన అన్నారు నోరు మూయితంతా అన్నారు. అక్కడ మీ మనోభావం దెబ్బతింది ఏంటి? ధర్మ ప్రచారంలో విష్ణు సహస్రనామాలు చెప్తుంటే అడ్డుపడుతోంది బ్రాహ్మణుడు అనేదే కదా మొట్టమొదటి బీజం. అండ్ రెండోది, మీరు గురువుగా ఆరాధ్య దైవంగా మీరు గురువుగా అట్లాగా స్వామి. రెండోది ఏంటంటే, మీరు గురువుగా ఆరాధ్య దైవంగా భావించే శ్రీ 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 చిన్నజీయర స్వామి వారిని దూషించడం వల్లే కదా మీ మనసుకు బాధ కలిగి ఈ బ్రాహ్మణ విద్వేషానికి మూలమైంది. అంతేనా అండి? అదైతే ఒప్పుకుంటారా? అది ఒక్కటే కాదండి స్వామి. అదొక్కటే కాదు, అలా కాదు స్వామి. మొలవడానికి బీజం ఒకటే కారణం కాదు. అయ్యా ఒక్క నిమిషం అండి. మట్టి కారణమే, మట్టిలో ఉండే సారము కారణమే, చుట్టూ ఉండే వాతావరణం కారణమే. ఓకే అండి. అది మీకు పెద్దదైన తర్వాత వృక్షం కనిపిస్తుంది. అయితే నేను అనేది ఈ సంఘటన బీజం అని అయితే మీరు విశ్వసిస్తారా, అది ఒప్పుకుంటారా అని అడుగుతున్నాను. అది ఒకటే కాదు, విష్ణు సహస్రనామం నేర్పడం కోసం నేను ప్రయత్నం చేసినప్పుడు అడ్డుపడడం కూడా నాకు ఒక కారణం అండి. ఒక కారణం, అందులో ఒక కారణం అయితే ఇదైతే ఒప్పుకుంటారు కదా, ఇదైతే ఒప్పుకుంటారు కదా కారణం. ఏమండి, మీరు ఎన్నో కారణాల్లో ఇది ఒక కీలకమైన కారణం అని అయితే ఒప్పుకుంటారు కదా. కారణం
ఓకే, ఇదొక కారణం అండి. ప్లీజ్. నాకు శివుడన్నా విష్ణువన్నా సమానంగా ఉండేది. మీరు 3 నామాలు పెట్టుకుంటారు కాబట్టి మీకు శివుడు అంటే పడదు అనడం ఇది ఎంతవరకు సంబంధించి చెప్పండి. అంటే మాకు కావాలని శివ విద్వేషాన్ని రెచ్చగొట్టడం కదా. సరే, తర్వాత ఏం జరిగిందో చెప్పండి. ఇప్పుడు భద్రాచలం ఇష్యూ అంటున్నారు, చెప్పండి స్వామి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ భద్రాచలం విషయంలో నేను విన్నటువంటిది చెప్పడానికి ప్రయత్నం చేశాను. అక్కడ వాట్సాప్ గ్రూప్ లో నేను ముందు యూట్యూబ్ లో చెప్పాను, తర్వాత వాట్సాప్ గ్రూప్ లో. ఏమంటే ఇది 1959 నుంచి అక్కడ జరుగుతోంది. అక్కడ పుస్తకం ఫస్ట్ దేవాలయ పునర్నిర్మాణ సమితి వాళ్ళు వేసినటువంటి పుస్తకంలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాసినటువంటి ఆముఖం ఉంది. దాంట్లో ఆ పుస్తకం అప్పుడుది. ఆ పుస్తకంలో ఉంది ఇక్కడ రామనారాయణుడిని వ్యవహరిస్తారు, ఇక్కడ విష్ణు వలె గోత్రపరవరులు అచ్యుత గోత్రంతో చెప్తారు అని అక్కడ ఉన్నది అని నేనంటే, అక్కడ కూడా ఇదే విధంగా తిట్లండి. నువ్వు శూద్రుడివి, నువ్వేమో నీ బహువీర్య పుత్రుడివి. ఈ బహువీర్య పుత్రుడు అంటే వీళ్ళకి బాగా అలవాటు అయిపోయిందండి ఇది. అంటే బ్రాహ్మణులుగా పుట్టినందువల్ల ఈ కొన్ని పదాలు మాత్రం నేర్చుకుంటారండి. నువ్వు శూద్రపుండాకుడివి, నువ్వు బహువీర్య పుత్రుడు అంటే బయట తిడుతుంటారు, వాళ్ళకి తెలియదు కదా. మామూలు సామాన్యమైనటువంటి వాళ్ళకి బహువీర్య పుత్రుడు అంటే తెలియదు. కానీ నేను సంస్కృతం ఎంతో చదువుకున్నా, నాకు తెలుసు కదా. ఓకే స్వామి, తప్పనిసరి ఇలా తిట్టడం అనేటటువంటిది బ్రాహ్మణత్వమా? ఇప్పుడు మిమ్మల్ని బ్రాహ్మణులు అవుతారా? అప్పుడు నేను ఆలోచించాల్సి వచ్చింది, బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు అని. ఓకే స్వామి, నాకు బ్రాహ్మణుల మీద గౌరవం ఉందండి, బ్రాహ్మణుల మీద గౌరవం ఉంది, బ్రాహ్మణుడికి చాలా ప్రేమ ఉంది. అంతకుముందు నేను చేసిన పోస్టులు కానీ, నేను చేసిన పనులు కానీ, విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను పనిచేసినటువంటి అప్పుడు కానీ బ్రాహ్మణుల గురించి చాలా బాగా ఆలోచించారు. మీరు ఇంత అన్నారు కాబట్టి ఒకటి అడుగుతున్నాను స్వామి, అప్పుడు కూడా మీరు ఇంత అడుగుతున్నారు కాబట్టి ఒకటి అడుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్కషన్ అంతా జరగాలి అంటే నేను బ్రాహ్మణుడిగా మీరు అంగీకరిస్తున్నారు అది చెప్పండి. అయితేనే ఈ డిస్కషన్కి నేను అర్హున్నా కాదా అని నేను ఆలోచించుకోవాల్సి వస్తుంది. మీరు బ్రాహ్మణుడు అనుకుంటే నేను బ్రాహ్మణ తరఫున బ్రాహ్మణుడు. పవన్ కుమార్ శర్మ గారు మీరే చెప్తున్నారు, మీరు బ్రాహ్మణుడు కాకపోతే ఎలాగ అడగరండి. బ్రాహ్మణులు మరి చెప్పుకునే వాళ్ళైతే ఎలాగ అడగరు, బ్రాహ్మణులు అయితేనే ఎలాగ అడుగుతారు. మీరు చాలా సౌమ్యంగాను ఇది విద్వేషాలని అణిచివేద్దామని, సమాజానికి ఉపయోగపడే విధంగా మనం చేద్దామని మీరు మాట్లాడుతున్నారంటే నిజమైన బ్రాహ్మణులుగా మిమ్మల్ని అంగీకరిస్తున్నాను. ధన్యవాదాలండి. ఇప్పుడు మీరేంటి విద్వేషపూరితమైన బ్రాహ్మణుల మీదనే మీ విద్వేషం, కానీ నాలాంటి మామూలు బ్రాహ్మణుల మీద అయితే లేదు. అదైతే మీరు పక్కా సమాజాన్ని తప్పుదో పట్టించి. పోనీ స్వామి, నేను అడుగుతున్నాను స్వామి, మీరు ఇంత ఓపెన్గా చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు బ్రాహ్మణుడు అనడం ద్వారా నాలాంటి సాధారణ బ్రాహ్మణులు అంటే విద్వేషపూరితం లేని మీరు బ్రాహ్మణ్యాన్ని రెండుగా విభజించారు, చాలా మంచిదే, ఒప్పుకుంటాను. దాన్ని బూతులు మాట్లాడము, బహువీర్య పుత్రులు అనడము ఇది బ్రాహ్మణులనే కాదు ఎవడన్నా కానీ పూర్తిగా ఖండనీయమే, దాన్ని పూర్తిగా మేము ఖండిస్తాం. అలా కాకపోతే నేను అనేది నాకు ఇంకొక క్లారిటీ స్వామి, ఇప్పుడు మీరు ఏదైతే పెట్టినారో దాని ద్వారా మాలాంటి బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినడం వల్ల ఈరోజు యజ్ఞం పవన్ కుమార్ శర్మ అనే వ్యక్తి పైలదాస్ గారితో నిన్న 57 నిమిషాలు చర్చకు రావడం జరిగింది ఆడియో ముఖంగా. అది స్వామి ఒక్క నిమిషం స్వామి, ఒకటే సెకండ్ స్వామి. అయితే మీరు నిజమైన బ్రాహ్మణులను తిట్టలేదు అంటున్నారు, ఆ నిజమైన బ్రాహ్మణులు కూడా మానసికంగా బాధపడ్డారు. వారికి మీరేమైనా అంటే మీకు తెలిసి చేశారు అనుకుంటే అన్నట్లే. అయ్యా స్వామి, జస్ట్ 1 సెకండ్లో నేను క్లోజ్ చేస్తాను, తర్వాత మీరే మాట్లాడండి. నేను అనేది ఏంటంటే నిజమైన బ్రాహ్మణులు మానసికంగా దీనికి వేదన లోనవుతున్నారు. నిజమైన బ్రాహ్మణ తల్లులు, మీరు అన్నట్టు నిజమైన బ్రాహ్మణ తల్లులు అయ్యో మమ్మలను కూడా వేశ్యలుగా, మమ్మలను కూడా 10 మంది పక్కలో పడుకునే పడుపు వృత్తి చేసుకునే వాళ్ళలాగా మమ్మలను పైలదాస్ గారనే ఒక ఏమంటారు ఒక రామభక్తులు అన్నారని నిజమైన బ్రాహ్మణ తల్లులు, నిజమైన బ్రాహ్మణులు కూడా బాధపడుతున్నారు. మీరేమైనా బాధపడుతున్నారు స్వామి. మీరు ఇప్పుడు ఏమన్నారు పవన్ కుమార్ శర్మ గారు, మీరు స్వామి ప్లీజ్ స్వామి విద్వేషాన్ని స్వామి ప్లీజ్ స్వామి ఒక్క నిమిషం ఆగండి స్వామి. నేనేమంటున్నాను, నేను మిమ్మల్ని ప్లీజ్ అని అంటున్నాను తప్ప కానీ ఆక్షేపణ చేయట్లేదు, అధికార జులుం ప్రదర్శించట్లేదు. నేననేది మీరు ఇలాంటి బ్రాహ్మణ్యానికి మీరు ఇలాంటి బ్రాహ్మణ్యానికి మీరు మా మనోభావాలు మా మనసు దెబ్బతింది. ఈ విషయంలో
మీరు ఓపెన్గా ఏంటంటే జనరల్గా ఓ తప్పిదం జరిగిన తర్వాత క్షమాపణ అడగడం అదే ధర్మం. మీరు నేననేది మీ దృష్టిలో నిజాయమైన బ్రాహ్మణులు, నిజాయితీ ఉన్న బ్రాహ్మణులు, నిజమైన బ్రాహ్మణులను మాత్రము మీరు ఏమైనా అప్పీల్ చేయగలరా అని అడుగుతున్నాను. అది అది మీ మీ సంస్కారం. నేను అది వేరే అనట్లేదు. మీరు రెండు మీరు మీరు మీరే మీరే విభజన చేశారు అయ్యా. మీరు విభజన చేశారు. నిజమైన బ్రాహ్మణులు నిజమైన బ్రాహ్మణులు వీళ్ళు, నిజాయితీ లేని బ్రాహ్మణులు బ్రాహ్మణ ముసుగులో ఉన్నవాళ్ళు వీరు అంటున్నారు. నేను నిజమైన బ్రాహ్మణులను అనట్లేదు అని మీరే అన్నారు. కాకపోతే మీ పోస్ట్ ద్వారా అది మీరు అంటే కొన్ని టైంలో మనకు తెలియకుండానే కొన్ని జరిగిపోతాయి. ఇప్పుడు మనం ఏదో కారు స్పీడ్గా వెళ్తున్నాడండి, ఏంటి ఒక అంబులెన్స్ స్వామి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. అంబులెన్స్ దుర్మార్గులు అని నేను ఎక్కడైనా అంటే అవునండి ఉండండి ఉండండి పూర్తిగా ఉండండి. బ్రాహ్మణులు దుర్మార్గులు అని ఉంటే దాన్ని క్షమించమని అడుగుతా. కానీ బ్రాహ్మణులు మనం చెప్పుకునే వారిని దుర్మార్గులు అనటం అనే మాట అది తప్పు కాదు అంటున్నాను. ఇక రెండవది, రెండిటికి క్లారిటీ తెలియకపోయేటటువంటి పరిస్థితిలో ఉండడం అనేది నేడు బ్రాహ్మణ సమాజం ఉన్నదంటే నేను బాధపడుతున్నాను. దానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బ్రాహ్మణుడు అంటే జ్ఞానవంతుడు అయి ఉండాలి. పదానికి ఉండేటటువంటి అర్థం తెలియకపోతే పదానికి గ్రహించకపోతే రెండు ఇంతకు ముందు కూడా పోస్ట్ చెప్పానండి. ఒక్క క్షణం ఇంతకు ముందు కూడా బ్రాహ్మణుడు అనే దానికి బ్రాహ్మణ మహిళలు మనోభావాలు దెబ్బతిన్నవి అనేది బాధ. ఇక్కడ దాని విషయంలో మీరు క్లారిటీ ఇవ్వండి. బ్రాహ్మణులు అంటే నాకు భక్తి ఉన్నది, బ్రాహ్మణుల మీద చాలా ప్రేమ ఉన్నది. బ్రాహ్మణులకి నిజమైన బ్రాహ్మణులకి వీళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తుందని చెప్పి నేను బాధపడుతున్నాను. ఒక పోస్ట్ రాశాను నేను. ఇప్పుడు బ్రాహ్మణ మహిళలు అంటే ఇక్కడ బ్రాహ్మణులు అంటే మీకున్న భక్తి అవన్నీ మంచిదే. నేను అనేది మొట్టమొదట మనకి స్త్రీ మూలం కాబట్టి మీరైనా మేమైనా ఎవరైనా ఈ సృష్టిలో అందరం ఆ తల్లి బిడ్డలమే కాబట్టి ఇప్పుడు మీ భార్యలను మీ అమ్మనో అన్నటువంటి ఆ దుర్మార్గమైన కల్చర్లో నేను అయితే అలా ప్రవర్తించట్లేదని మీరే విశ్వసిస్తున్నారు. ఆ భార్య గారు మా మాతృ సమానులు కాబట్టి నేనేమంటున్నానంటే అయ్యా ఆ అమ్మగారిని అలా అనడం చాలా తప్పిదము అని నేను పూర్తిగా ఆ దాన్ని ఖండిస్తున్నాను. ఒకవేళ నేనే అనుంటే అమ్మా క్షమించండి అని నేను ఖచ్చితంగా అనేవాడినండి. ఎందుకంటే మీ భార్య గారు మాకు మాతృ సమానురాలు, మా అమ్మగారు. మీ తల్లిగారు మాకు అమ్మమ్మ గారు, అంతా మీ చెల్లిగారు మాకు తల్లిగారే. నేను అనేది ఏంటంటే అక్కడ పవన్ కుమార్ శర్మ అనే ఒక వ్యక్తే కనుక అంటుంటే ఈరోజు పవన్ కుమార్ శర్మ అనే వ్యక్తి అమ్మా క్షమించండి అని అనేవాడినండి. అయితే ఇక్కడ అన్యం పుణ్యం తెలియకుండా వాళ్ళు మీరే కాదండి బ్రాహ్మణుడు అయినటువంటి వాళ్ళు ఎవరు అనలేదండి. బ్రాహ్మణులు మనం చెప్పుకునే వాళ్ళు అన్నారండి. నేను అయితే అందుకని వాళ్ళని అన్నానండి. మీరు వాళ్ళని అన్నా కూడా ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏర్పడిందండి. ఏంటంటే కన్ఫ్యూజన్ ఏర్పడింది. మన పాత వాళ్ళు అంటారు. ఆ కన్ఫ్యూజన్ ని మీరేం చేయాలంటే దయచేసి అర్థం చేసుకోండి. కన్ఫ్యూజన్ ని క్లారిటీ చేసుకోండి. రాక్షసులు వేరు, బ్రాహ్మణులు వేరు. బ్రాహ్మణులు రాక్షసులు ఒకటి కాదు. అయితే అలాగే ఇక్కడ దురదృష్టం ఏంటంటే బ్రాహ్మణులు మనం చెప్పుకునే వాళ్ళు కలిసిపోయారు. అంచేతే వాళ్ళు చాలా మంది బ్రాహ్మణులే పడినటువంటి సందర్భాలు నేను చూశాను. వీళ్ళు బ్రాహ్మణులు అని చెప్పుకొని మా పరువులు తీసేస్తున్నారని. అయితే స్వామి నేను ఈ క్లారిటీ రావాలని చెప్తున్నాను. అదే స్వామి క్లారిటీ అలాంటి వాళ్ళ సంగతి స్వామి నేను స్త్రీలైనటువంటి వాళ్ళందరినీ గౌరవించాలి అన్నారు. స్త్రీలందరినీ గౌరవించాలి. స్త్రీలందరూ మాతృ సమానులే, నేను ఒప్పుకుంటాను. ఏ ఒక్కరిని పుట్టించిన మాతృ సమానం రాలే కదా. రావణాసురుడి తల్లి కూడా తల్లే, ఎవరైనా తల్లే. శూర్పణఖ కూడా తల్లే. అవును, శూర్పణఖ కూడా ఒక తల్లే. ఆవిడ పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆవిడ ఒక స్త్రీయే, మాతృమూర్తే. శూర్పణఖ కూడా పిల్లలు ఉన్నారు. శూర్పణఖకి వాళ్ళిద్దరు ఉండడం వల్లే కదా సీతాపహరణం జరిగింది. వాడు బ్రాహ్మణుడే అంటున్నా. అయ్యా వాడు బ్రాహ్మణులు కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు బ్రాహ్మణులు కాదండి, రాక్షసులు అండి వాళ్ళు. శూర్పణఖ యక్షిణి, రాక్షసు కూడా కాదు, అది యక్షిణి. అది రాక్షసివి కమ్మని అగస్త్యుడు శపించాడు. ఆ తర్వాత దాని కుమారుడిని కూడా నరభక్షకుడు కమ్మని శపించాడు. అయితే ఒకటే స్వామి నా డిమాండ్ అనుకుంటారా స్వామి? మనం ఎక్కడికి వెళ్తున్నాం అలా కాదు స్వామి. ఫస్ట్ ఒక్కటే అండి నా సూటి డిమాండ్. మీరు అనడం ద్వారా ఇప్పుడు బ్రాహ్మణులలో ఉన్న దుర్మార్గులను నేను అంటున్నాను అని మీరు ఎలా
సూటిగా అంటున్నారో ఆ దుర్మార్గులు ఎవరో మనం లిస్ట్ అవుట్ చేద్దాం. వాళ్ళ మీద పోరాటంలో అవసరమైతే మేము మీ తోడై నిలుస్తాం, దాంట్లో నిస్సందేహంగా ఉంటాం. అయితే నేను అడిగేది ఏంటంటే, మీరు బ్రాహ్మణ మహిళలు అనే పోస్ట్లో ఉంది. ఆ పోస్ట్లో ఉండడం వల్ల నేను అడిగేది ఒకటే, మీరు బ్రాహ్మణ మహిళలు అని అన్ని ఉంటే ఉండండి. బ్రాహ్మణులమని చెప్పుకునే వారి మహిళలు అంటే వాళ్ళ తల్లులు అంటే వేరే విషయం. బ్రాహ్మణ మహిళలు అని ఉన్నట్లయితే ఒకవేళ పొరపాటుగా ప్రింట్ అయి ఉంటుంది. అలాంటి పొరపాటు ప్రింటింగ్ మాత్రం నేను తప్పు చేశానని ఒప్పుకుంటాను. ఎందుకంటే నా చేతుల్లో నుంచి వచ్చింది కాబట్టి అది పొరపాటు అయి ఉంటుంది. దాని విషయంలో నన్ను క్షమించమని అడుగుతాను. కానీ ఈ అంతే బ్రాహ్మణులమని చెప్పుకునే వారి మీరు యొక్క క్లారిటీ విషయం చేశారు. మాత్రం బ్రాహ్మణులని నేను ఒకవేళ నా క్షమించాను. చేతి నుంచి వస్తే గనక ఒక మనిషి క్షమించమని చెడిపోయాడంటే అడుగుతున్నానని తల్లి కారణం చెప్పు కదండి. స్వామి. ఆ. ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు అన్నదే మరొక్కసారి చెప్తున్నాను. ఒప్పుకుంటాను. ఒప్పుకుంటున్నారు కదా, తప్పిదమని అయితే అలాగే ఒప్పుకుంటున్నారు కదా. ఒప్పుకుంటాను ఆ విషయం. చలో అండి. ఒకవేళ నేను ఆ మాట అన్నట్టు బ్రాహ్మణుల యొక్క తల్లి విషయం మాత్రం బ్రాహ్మణుల యొక్క తల్లులే కాదు, బ్రాహ్మణుల యొక్క స్త్రీలు ఎవరిని నేను ఆ మాట అనలేను. కానీ ఒకవేళ అని ఉన్నట్టయితే దాని విషయంలో క్షమించమని అడుగుతా. సరే అండి, మంచిదండి. ఓకే అండి. ఎందుకంటే మనం యూట్యూబ్ మాధ్యమం ఇలాంటి ద్వారా అపవాదులు వేసి ఇలాంటి ఏవేవో చేసినటువంటి బ్రాహ్మణులకు అపకీర్తి తీసుకొచ్చేటటువంటి వాళ్ళ విషయం మాత్రం ఓకే అండి. దయచేసి ఇప్పుడు ఇంకొక విషయం నేను ప్రస్తావన చేస్తున్నానండి. ఉమ్. బ్రాహ్మణులమని చెప్పుకొని బ్రాహ్మణుల పరువు తీయొద్దని మిగతా చెప్పండి. భగవద్గీతను చదవండి. విష్ణు సహస్రం నేర్పండి 10 మందికి. తప్పకుండా అండి. సమాజానికి మనం మంచి మనం అందరం సందేశం కలిసి ఇద్దాం. స్వామి, మీరు మనం అనుకున్నది శివుడిని ఏంటి కూడా ఇలా అవమానం చేయకండి. స్వామి? శివుడి గురించి అయితే మనం అనుకున్నది ఏంటంటే ధార్మికోద్యమం గురించే మనం మాట్లాడదామన్నాం కాబట్టి మీరు క్షమించమని అడిగారు, అది ఓకే. అయితే ఇప్పుడు వద్దామండి. అయితే భద్రాచలంలో మీకు జరిగిన సంఘటన ఇది జరిగింది అన్నారు. ఆ వ్యక్తుల పేర్లు ఏంటో మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు మృత్యుంజయ శర్మ గారి అబ్బాయి అని చెప్పారు. ఓకే, ఆ వ్యక్తుల పేరు ఎందుకంటే నేను ఇటు మీతో మాట్లాడినట్టే. అయ్యా స్వామి, శర్మ గారు ఎప్పుడో కలిసి ఆయన మంచివాడండి. మృత్యుంజయ శర్మ గారు మంచివాడండి. వాళ్ళ పెద్ద అబ్బాయి కొద్దిగా దుర్మార్గంగా వ్యవహరించేవాడు. అంతే. ఇప్పుడు మీరే అది చెప్తున్నారు కదా. వేరే విషయం. ఇప్పుడు ఆయన ఉన్నాడో లేదో మనకు తెలియదు. సరే స్వామి, నేను అనేది ఏంటంటే అది చాలా స్వామి, కాలం అయిపోయింది. 1990 ఆ ప్రాంతంలో అండి. నేను 91, నా 92. ఉద్దేశం ఏంటంటే స్వామి, నేను మీకు నిన్న ఫోన్లో కూడా అదే వివరించాను. చెప్పండి. ఇలాంటి సంఘటనలు ఒక పైలదాస్ అనే ఒక హిందువును బ్రాహ్మణ విద్వేషి ఇప్పుడు తయారు మనం లైన్లో చేసినప్పుడు తీసుకొని మాట్లాడవలసిన వాళ్ళు ఎవరంటే స్వామి అవునండి. ఈ విద్వేషాన్ని రగిలించాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతము కేవలం బ్రాహ్మణులనే కాదు, ఏ కులంలో రాకుండా హిందువు ఇంకొక హిందువుతో పూర్తి ఆత్మబంధువుగా ఉండాలనే మన ప్రయత్నం అండి. వీటన్నిటికీ మూలకారకులు మాత్రం ఇద్దరండి. చెప్పండి సార్. ఒకడు అన్నదానం చిదంబర శాస్త్రి గారు, ఓకే. ఇంకొకరు రామాయణం శర్మని చెప్పుకుంటూ రామాయణం కనీసం శ్లోకాలు కూడా చదవడం రానటువంటి బొడ్డపాటి ఆయన ఎవరు సుబ్రహ్మణ్య శర్మ అని బ్యాంక్ శర్మని వ్యవహరిస్తారండి. ఓకే. వీళ్ళిద్దరిని ముందు లైన్ లో పెట్టండి, మాట్లాడతాను. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో దయచేసి నాకు కొద్దిగా అవకాశం ఇవ్వండి. శివుడు అనేటటువంటి వాడి మీద ఇలాంటి అపప్రథలు ప్రచారం చేయకండి. శివుడి యొక్క మహోన్నతత్వాన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. శివుడి మీద ఇంతకు ముందు నాకు కూడా మంచి అభిప్రాయం ఉండేది కాదు, రాక్షసులకు వరాలు ఇవ్వడం ఏంటి అని. ఇదంతా కూడా వీళ్ళు చేసిన ప్రచారాలే. కానీ శివుడు అసలు లోకశంకరుడు అండి. అలాంటి వాడిని కూడా మనం దూషించే పరిస్థితిని తీసుకొచ్చామంటే ఎంత దుర్మార్గం అండి, ఎంత బాధ కలుగుతుందండి. అయితే స్వామి, చెప్పండి సార్. ఇంకొక విషయము, మనం నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఇంకా కంటిన్యూగా అంశాల వారీగా అనుకునే మాట్లాడదాము. అయితే మనము ఒకటి అండి, ఇప్పుడు నేను ఒక్కటండి, అంటే ఈరోజు నేను వ్యక్తిగతంగా ఇప్పుడు మీరనే అభిమానించే పవన్ కుమార్ శర్మగానే నేను ఒక మాట అడుగుతున్నాను స్వామి. నాకు అన్నిటికంటే బాధాకరం ఏంటంటే, ఇందాక నేను మామూలుగా మీ ఫేస్బుక్ ఇంతవరకు చూడలేదు, ఈరోజు చూసా. మనం ఈ గూగుల్ మీట్ ఇది ఏర్పాటు చేసేటప్పుడు అసలు ఏంటి అని నేను 2 యాంగిల్స్ చూసా. ఒకటి క్రైస్తవం పెరుగుతోంది, హిందుత్వం తగ్గుతోంది అని బాధపడ్డ మా పైలదాస్ గారిని చూసా. అన్నిటికంటే మైత్రీం భజతామని ఇక్కడ కాదు, ఐక్యరాజ్య సమితిలో వారు రాసిన శ్లోకాన్ని యావత్ ప్రపంచము ప్రశంసించినటువంటి మహాత్ములైనటువంటి కంచి పరమాచార్యుల వారిని మీరు నడిచే దైవం అనే వారిని నయవంచకుడా నడిచే దైవమా అని ఒక పోస్ట్ పెట్టారు చూడండి. అయ్యా, నేను ఒకటి అడుగుతున్నాను స్వామి. ఈరోజు ఒకరు
ఏంటి మృత్యుంజయ శర్మ గారు మహాత్ముడు అండి, ఆయన చాలా మంచివాడు. ఆయన స్వామి ఒక్క నిమిషం దాని దయచేసి మీద స్వామి దాని మీద మీరు చాలా మంచి ప్రశ్న స్వామి వేశారండి. ఒక్కటే నిమిషం అండి, ప్లీజ్ ఒక్క సెకండ్ నాకు అవకాశం ఇవ్వండి స్వామి. అయ్యా ఒక్క సెకండ్ నాకు అవకాశం ఇవ్వండి అయ్యా. మంచి పరమాచార్య నేను ఇలాగ అన్నాను అని మీరు అన్నారు స్వామి ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వండి స్వామి. నేను అనేది ఏంటంటే అయ్యా, ఈరోజు ఏంటంటే నేను అనేది ఏంటంటే మృత్యుంజయ శర్మ గారు చాలా మంచివారండి. మీరే డైరెక్ట్ చెప్తారు, వాళ్ళ పెద్ద కొడుకు మాత్రమే అంటున్నాను, అంటే చిన్న కొడుకు మంచివాడని మీరే చెప్పేస్తున్నారు. ఒక వ్యక్తి మీరు గురుతుల్యులుగా భావించే జియర్ గారిని అంటే మీకు ఎంత మనసు నొచ్చుకుందో, మీ మనసు ఎంత నొచ్చుకుందో జియర్ స్వాముల వారినంటే మేము ఊరుకోనేది లేదు. అయితే మేము ఆరాధ్య దైవంగా అంటే నేను వారిని చూడలేదు, ఆ విషయం కూడా చెప్తున్నా. భావించే కంచి పరమాచార్య అంటే మా మనసు నొచ్చుకుంది. అయితే ఇది అనడానికి కూడా కారణం ఏంటో దయచేసి మీరు వివరించాలి. అలాగండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కంచి పరమాచార్యని నేను ఎందుకు దూషించాను అనే దాని మీద పూర్తిగా క్లారిఫికేషన్ ఇస్తానండి. అది చాలా పెద్ద అంశం. అది కంచి పరమాచార్య మీద నాకు చాలా మంచి గౌరవం ఉండేది. నాకే కాదు, చిన్నజీర స్వామి వారు కూడా చాలా సార్లు కంచి పరమాచార్య ఇంకోటి ఏంటంటే పెద్ద జిఎం గారితో కూడా వారికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే ఇంకోటి జయేంద్ర స్వామి వారికి కూడా నేను ఒక మాట అన్నాను. ఎవరండి మాట కూడా చిన్నజీర స్వామి వారు ఒకసారి ఫోన్ చేశారు, ఇలాంటి పద్ధతి మంచిది కాదు మీరు. హలో స్వామి, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వినబడుతుంది, ఇప్పుడు చెప్పండి స్వామి. మీరు ఇప్పుడు చెప్తానాగండి. జయేంద్ర సరస్వతి స్వామి వారికి జయేంద్ర సరస్వతి గారు కాదు, ఇప్పుడు ఉండేటటువంటి స్వామి ఒక్క నిమిషం అండి. జయేంద్ర సరస్వతి స్వామి వారికి ఘన సన్మానాలు జరిగినప్పుడు, స్వామి వారికి గురు పూజ జరిగినప్పుడు మన చిన్నజీయర్ స్వామి వారు కూడా అక్కడికి వచ్చారు, అందులో పాల్గొన్నారు. పెద్ద జిఎం అయితే మీరు ఇందాక ఇప్పుడు గౌరవం ఉందండి. అయితే నేను ఇప్పుడు మిమ్మల్ని నుంచి గమనించింది ఏంటంటే, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు మొట్టమొదటిగా పుట్టుకతో పైలదాస్ అనే వ్యక్తి బ్రాహ్మణ విద్వేషి కాదు. కాకపోతే వారు విద్వేషిగా మారాల్సి వచ్చిన సంఘటన ఎలా ఉందో, కంచి పరమాచార్యులు అంటే అభిమానం ఉన్న పైలదాస్ గారు ఎందుకు వారిని విద్వేషానికి చేరడానికి ఏ దుర్మార్గుడు కారణమా, లేకపోతే దుర్మార్గం అనేది పైలదాస్ గారికి వచ్చిందా, పైలదాస్ గారే దుర్మార్గుడా మారాడా అనేది కూడా మనం పూర్తి డిస్కషన్ చేద్దామండి. అయ్యా హలో, నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం చేద్దామండి. తప్పకుండా చేద్దాం. చాలా సేపు చేసాం కదా, ఎండ పైన కొట్టేస్తుంది. పర్వాలేదండి, మీరు క్షమించాలి. తప్పకుండా అయ్యా. మీరు ఒకటే స్వామి, లాస్ట్ మరొకటి అంటే స్వామి, అయితే ఒకటే పైలదాస్ గారు ఆఖరణ ఒకటే మరొక్క మాట మీరు చెప్పిందే మాట. అంటే ఈ ఎపిసోడ్ అవ్వడం వల్ల ఒక జరిగింది అనేది, ఇది జరగడం వల్ల లబ్ధి ఏంటి అనేది తెలియాలి. కాబట్టి మరొక్క మాట ఏంటంటే, బ్రాహ్మణ స్త్రీలకు మీరు అనుకునే నిజాయితీ గల బ్రాహ్మణులకు మీరు ఒక్క అప్పీల్, నేను మిమ్మల్ని అనలేదు అంటే కనుక నాది తప్పిదం. బ్రాహ్మణ స్త్రీలను నేను ఏమైనా బాధ పెట్టి ఉన్నట్లయితే వినండి ఒకసారి. బ్రాహ్మణ స్త్రీలను నేను బాధ పెట్టి ఉన్నట్లయితే దానికి మీరు క్షమించాలి. ఎందుకంటే మీరు సక్రమంగా అర్థం చేసుకోలేదు. బ్రాహ్మణ స్త్రీలని నేను ఎప్పుడు దూషించను, బ్రాహ్మణులను కూడా దూషించను, కానీ బ్రాహ్మణులు మనం చెప్పుకునే వారిని దూషిస్తున్నాను. ఇక రెండు, అలాంటి వారు పుట్టుక కారణం స్త్రీకి ఏ స్త్రీని దూషించకూడదు, అలాంటి వారు పుట్టుక కారణమైనటువంటి ఆ స్త్రీని దూషించవచ్చు అనేటటువంటిది ఒక రూల్. అలా స్వామి ఇంకొక శూర్పణఖని దూషించడం చూస్తూనే ఉంటాం. స్వామి అలాగే దాన్ని ఎవరు తాటక అనేటటువంటి దాన్ని రాముడు చంపాడు. అయితే నేను ఒకటే స్వామి, నా విజ్ఞప్తి ఏంటంటే స్వామి,
ఇప్పుడు మన తల్లిదండ్రులు మనని కంటారు కానీ మన భవిష్యత్తును వారు కనరు. భవిష్యత్తు అనేది సమాజం నుంచి మనకి ఏర్పరచుకున్న జ్ఞానం ద్వారా అది అభివృద్ధి చెందుతుంది. పరిస్థితులే కారణమవుతాయి. ఈరోజు పైలదాస్ గారు అనే వ్యక్తి బ్రాహ్మణ విద్వేషిగా కావాలని అమ్మగారు కనలేదు. కాకపోతే సమాజంలో జరిగిన సంఘటనలే ఎలా విద్వేషానికి పురుగొల్పాయో మీరు ఎలా మా అమ్మగారు కనేటటువంటి విషయం అయితే వినండి ఒకసారి. స్వామి చెప్పండి స్వామి. మా అమ్మగారు కనేటటువంటి విషయంలో అయితే నేను 40 సంవత్సరాలు వచ్చే వరకు నేను ఏ వ్యక్తిత్వంతో ఉన్నానో ఆ వ్యక్తిత్వం అంతా కూడా మా అమ్మగారు కన్నటువంటి వాళ్ళ వల్ల వచ్చింది. మా అమ్మగారు కనడం వల్లే బ్రాహ్మణులు ఎందుకు భక్తి, బ్రాహ్మణులు ఎన్ని తప్పు చేసినా క్షమించడము, వాళ్ళ మీద ఏమాత్రం పోస్టులు పెట్టలేదు. ఇప్పుడు ఈ మధ్యనే కదా బ్రాహ్మణులు అంటే గౌరవం, బ్రాహ్మణులు శాస్త్రాలు నమస్కారం చేయడం చేసేవాడిని. అప్పటి వరకు నిన్న మొన్న కూడా మా అమ్మగారికి మా నాన్నగారికి వినండి సార్, మా అమ్మగారికి కాలం చేసినప్పుడు పెద్ద కర్మ చేసినప్పుడు బ్రాహ్మణుని తీసుకొచ్చి పాదాలు కడిగి ఆయనకు నమస్కారం చేసి ఆయన పాదాలు నీళ్లు తల మీద వేసుకొని చేసుకుని, పైగా ఆయనకి ఏమి తెలియదు, ఆయన కూడా డబ్బుల కోసం పనిచేసేవాడు, స్మార్తుడే. అది చూసి కొంతమంది కూడా మీరు బ్రాహ్మణులు ఎలా తింటుంటారు కదా, మరి ఈయన కాళ్ళు నెత్తి మీద చల్లుకున్నారు ఏంటంటే, నేను బ్రాహ్మణుడిగా ఇక్కడ వరించాను ఆయన్ని. వరించినప్పుడు నేను చేయాల్సిన పని నేను చేయాల్సింది. చాలా మంచిదండి. అంటే నేను అనేది ఏంటంటే స్వామి, అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడిని బ్రాహ్మణ స్త్రీలను ఎందుకు తిడతానండి? మీరు ఒక్కటే అండి, అంటే మీరు ఒక్కటే నా విజ్ఞప్తి ఏంటంటే అలాంటి వారిని మీరు టార్గెట్ చేయండి, దాని గురించి చర్చ చేద్దాం. కానీ వారి కన్న తల్లులను కూడా అనకండి స్వామి. వాళ్ళు అలా కావడానికి వాళ్ళ తల్లులు కారణం కాదు. దయచేసి మాకు అంటే మమ్మల్ని ఆత్మీయంగా భావిస్తున్నాడు పైలదాస్ గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ రోజు నుంచి అంటే మాకు మీతో ఉన్న పరస్పర గౌరవం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక మానవతా విలువలు అనుకోండి, దయచేసి ఏ స్త్రీని అనొద్దు అని మేము అప్పీల్ చేస్తున్నామండి. డిమాండ్ అనుకోండి, అప్పీల్ అనుకోండి, ఆత్మీయ నివేదన అనుకోండి. చెప్పండి సార్. అయితే ఒక విషయం శర్మ గారు, అలాగండి ఒక విషయం శర్మ గారు, ఒక చిన్న విషయం విన్నవించుకుంటున్నాను. మన శాస్త్రాలు పరిశీలించినప్పుడు పిండోత్పత్తి అని ఒక శాస్త్రం ఒకటి ఉన్నది. ఏమండి? అవును. పిండోత్పత్తి అని ఒక శాస్త్రం ఉందా? ఏంటండి? ఇది నాకు పన్నాల రాధాకృష్ణ శర్మ గారు చెప్పారు దాన్ని. ఎప్పుడైనా మను చరిత్ర చెప్పినప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేశాను ఆయనకి. మను చరిత్ర అంతా కూడా కావ్యము కాదు, శృంగార కావ్యము కాదు, అది ఒక భ్రష్ట కావ్యము అని నేను మాట్లాడాను క్లాసులోనే. వారితో మాట్లాడితే ఆయన ఇంటికి తీసుకువెళ్ళి కూర్చొని పిండోత్పత్తి గురించి మొత్తం చెప్పారు. అసలు స్వారోచిషమను పుట్టడానికి కారణమైనటువంటి వాడు ఎవరు అంటే మాయాప్రవరుడు కాదు. మాయాప్రవరుడు ద్వారా సంతానం పొందిందే తప్ప లోపల ఉన్న భావనంతా నిజప్రవరుడు యొక్క వ్యక్తిత్వము. ఆ వ్యక్తిత్వం అనేది పూర్తిగా రాలేదు, మాయాప్రవరుడు లక్షణం వచ్చింది స్వరోచికి. ఆ తర్వాత వాడి యొక్క కుమారుడైనటువంటి స్వారోచిష మనువుకి వనదేవత వల్ల పుట్టాడు కాబట్టి వాడికి కూడా మనువుకి మాత్రం మంచి లక్షణాలు వచ్చాయి. ఇలాంటి వాడు పుట్టడానికి ఎన్ని స్టెప్స్ జరిగాయి అని చెప్పడం కోసం ఇది చెప్పారు నాయన. దీనికి మనం తెలుసుకోవాలంటే పిండోత్పత్తిని గురించి చదవాలి. స్త్రీ యొక్క బాధ్యత, తన సంతానం ఎలాగ అవుతుంది అనేది స్త్రీ యొక్క బాధ్యత కూడా ఉంటుంది. నా తల్లి నన్ను కనేటప్పుడు విపరీతంగా పూజలు చేసేది ఆవిడ. ఆ పూజలు చేయడం వల్ల ఇప్పుడు కాదు, ఆవిడ జీవితాంతము భగవద్ ధ్యానంలోనే ఎక్కువ ఉండేది. అలాగుండబట్టే నాకు ఈ మంచి ఆలోచనలు, లేకపోతే దైవ చింతన, లేకపోతే పూజ చేసుకోవడం, నిత్యం దేవతార్చన ఇవన్నీ వచ్చాయి. అలాంటి ఆమెను పట్టుకొని చాలా తప్పుతామండి, పూర్తిగా ఖండిస్తున్నామండి. మీరు అన్నది ఎంత పర్ఫెక్ట్ గా ఖండిస్తున్నామో. మామూలు తల్లి కాదండి. ఇక్కడ మా కులంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికన్నా మా ఊరు వెళ్ళి అడిగితే ఆవిడని చూసి ఆవిడ ఏమంటారంటే, ఆవిడ ముఖం చూస్తే పాపం పోతుందండి. ఎందుకంటే ఏ రోజు మా నాన్నగారి పాదాలు ఒత్తకుండా ఆవిడ నిద్రపోలేదు. అసలు నిద్రపోయేది కాదు. ఒకసారి నేను పడుకునేటప్పుడు ఆవిడ ఒత్తుంటే లేచి చూసి, ఏంటి నీకు మధ్య లేదా? మా నాన్న తిట్టాను. ఆవిడ అసలు ముసలైపోయి ఇంకా ఆవిడకి శక్తి లేని పరిస్థితిలో కూడా ఆవిడ చేత నేను వద్దంటున్నాను రా అనేవాడు ఈయన. అలాగే ఆయన కాళ్ళకు ఒత్తుతూ, ఏది లక్ష్మీదేవి అన్నాడు విష్ణువు దగ్గర ఉండేదట, ఈవిడ మాత్రం మా నాన్నగారి దగ్గర మాత్రం. మీ తల్లిదండ్రులు అనడం అనేది భావ్యం కాదు, మీరు వేరే వాళ్ళు అనడం భావ్యం కాదు. నేను అనేది ఒకటే ఏంటంటే, ఈ రోజు నుంచి స్వామి, చెప్పండి, ఈ రోజు నుంచి ఒకటే అండి, దయచేసి విద్వేషిగా మారిపోయి
ఏ క్రైస్తవుడు ఏ మహమ్మదీయులుగా మారిపోతే ఎంత దారుణంగా ఉండేది చెప్పండి. నేను ఒకటే అండి అయ్యా, మీరు ఒకసారి నా- మా వేద మీ- పండితులు మీరు అంటారు. అంటే నేను అనేది స్వామి, మీ పేరు విన్నారు, హైదరాబాద్ లో ఉండేవారు. స్వామి మీరు మనము అంటే ఈ ఎపిసోడ్ ఎండింగ్లో నేను కోరుకునేది ఒకటే ఏంటంటే మీ నుంచి ఇక భవిష్యత్తులో బ్రాహ్మణులనే కాదు ఏ మహిళ గురించి తప్పుడు పోస్టింగ్లు పెట్టకూడదు అని మిమ్మల్ని మేము ఏమంటే మేము కోరుకుంటున్నా. ఓకే, అలాగండి. ఎవరు నా జోలికి రానంత వరకు, నా తల్లిదండ్రులను దూషించినంత వరకు నేను ఎవరి జోలికి రాను. మీ తల్లిదండ్రులను దూషిస్తే సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. మీ తల్లిదండ్రులు ఎవరు దూషించినా, మిమ్మల్ని ఎవరు దూషించినా, అలాగే మీరెవరిని దూషించినా, మీరు ఏ తల్లిదండ్రులను దూషించినా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. అలాగండి, తప్పనిసరిగా అండి. తల్లిదండ్రులను ఇందులోకి లాక్కు రావడం అనేది తప్పండి. వాడు ఏ కారణంగానైనా మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, అది అయినా సరే మీరు ఇప్పుడు కానీ ఎలాంటి బ్రాహ్మణులు అని చెప్పుకునే వారి తల్లిదండ్రులను కూడా దూషించకూడదు. వాస్తవానికి స్వామి ఇప్పుడు ఈ రెండైతే ఒప్పుకుంటారు కదా స్వామి. దూషించాను కనుక మరి ఆ ఫ్లోలో మరి అంత చెయ్యకపోతే ఇది వచ్చే ఉండేది కాదు. సరే, మీరు ఇప్పుడు అలా అంటే మీరు హైప్ క్రియేట్ చేయడానికే ఇదంతా చేస్తున్నట్టు అవుతుంది. హనుమంతుడు అలా మీరు హైప్ క్రియేట్ చేసినానికి ఇదంతా చేస్తున్నట్టు అవుతుంది. లంకా నగరాన్ని ధ్వంసం చేయకపోతే అంత జరిగింది కాదు కదా. సరే, మీరు హైప్ క్రియేట్ చేయడానికి చేశారా ఏదైనా కూడా ఈ ఎపిసోడ్ ద్వారా ఒకటేంటంటే పైలదాస్ గారు 2 విషయాల్లో పూర్తిగా అంగీకారం తెలిపారని మేము అనుకుంటున్నాం. అది నిజమో కాదో మీరు చెప్తే చాలు. ఏంటంటే బ్రాహ్మణ స్త్రీలను అన్నందుకు వారు పూర్తిగా, అలాగే నిజమైన బ్రాహ్మణులు, సదాచార సంపన్నమైన బ్రాహ్మణులు అన్నందుకు వారికి క్షమాపణ కోరారు. మొదటిది. రెండోది ఏంటంటే ఇక ముందు పైలదాస్ గారు ఏ మహిళను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టరు. ఈ రెండైతే మేము పూర్తి విశ్వాసం ప్రకటించవచ్చు కదా. పైలదాస్ గారు స్పందించండి. సరే, అలాగని చెప్పండి, పర్వాలేదు, అలాగని చెప్పండి. అదేదో మీరే మాటగా చెప్తే అది చాలా బాగుంటుంది. ఆఖరి మాటగా మీరు చెప్తే అది చాలా బాగుంటుంది. అందరూ సీతమ్మ తల్లితో సమానం అనుకుంటే అయిపోద్ది ప్రతి ఒక్కరు. బ్రాహ్మణ మహిళలు ఒకవేళ అపార్థం చేసుకుని ఇలాగ అనుకున్నట్టయితే వాళ్ళందరికీ కూడా క్షమించమని అడుగుతున్నాను. ధన్యవాదాలు స్వామి, చాలా ధన్యవాదాలు. బ్రాహ్మణులు అన్నందుకు, మీరు అర్థం చేసుకున్నందుకు. అలాగే ఎవరైనా కూడా అంటే మేమనుకున్నా కూడా ఎవరైనా ఆవేశంలో కానీ ఆవేదనతో స్వామి ఎవరైనా ఆవేదన చెప్పండి స్వామి, చెప్పండి స్వామి, తప్పకుండా. ప్రజ్వలిస్తున్నటువంటి ఒక మహా ఉన్నతమైనటువంటి అగ్ని జ్వాలని ఇది చిన్న చినుకుతో ఆపేశారండి మీరు. అయ్యో, అది ఏందా భగవత్ కృప. మిమ్మల్ని అర్థం కావడం లేదు. అలా ఏం లేదు స్వామి. నేను ఒక విషయం చెప్తున్నాను స్వామి, ఇలాగ ఎప్పుడు కూడా సరేనండి. ఏదైతేనేమి బ్రాహ్మణుడు మీ వాయిస్ కట్ అయిందండి. ఎప్పుడు కూడా మీరు ఇందాకేమన్నారు? బ్రాహ్మణ సంతు నిర్భయా అది కాదండి, మీరు ఇందాక మీ వాయిస్ కట్. బ్రాహ్మణుని నిందించండి స్వామి. మీరు ఇందాక అన్నది కట్ అయిందండి. మీరేదో ఎప్పుడు కూడా అనేమో అన్నారు, చెప్పండి, అది చెప్పండి. ఎప్పుడు కూడా హలో, ఎప్పుడు కూడా నేను పెట్టినటువంటి దాన్ని నేను తప్పని నేను ఒప్పుకోమని జరగలేదు ఇంతవరకు. కానీ ఈరోజు మీరు ఒప్పించారు నా చేత. అది అయ్యా, ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఏంటంటే మీ అమ్మగారిని తెలుసో తెలియకో స్వామి, మీ అమ్మగారిని తెలుసో తెలియకో, మీ భార్య గారిని తెలుసో తెలియకో ఎవరైనా దూషిస్తే ఆ అమ్మ వాళ్ళు మమ్మల్ని క్షమించాలి అని కూడా ఆ జగన్మాత స్వరూపులైన వాళ్ళని నేను ఒక బ్రాహ్మణుడిగా నేను ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నానండి. అయ్యా, మీరు వాళ్ళందరూ క్షమించమని అడగమని నేను అడగనండి. ఇంతమంది బ్రాహ్మణులు అని చెప్పుకునే వాళ్ళు నా తల్లిదండ్రులు దూషించారు, వాళ్ళందరూ క్షమించాలని నేను కోరలేదండి, కోరను కూడాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళంటే చాలు స్వామి. ఇప్పుడు మీరు ఒకటే అండి, బ్రాహ్మణ సంతు నిర్భయ అన్నారు. అలాగే బ్రాహ్మణ సంతు నిర్భయ అన్నట్టుగా ఈ లోకం వర్ధిల్లాలని
అలాగే వసుదైక కుటుంబకంగా భారతదేశం విశ్వగురు స్థానంలోకి రావాలని స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు అని రోజు నేను పూజలో చెప్పుకుంటానండి. మరి ఇక్కడ బ్రాహ్మణులకి శుభం కలగాలనే కదా చాలా కోరుకుంటున్నాను. సంతోషం స్వామి. ఏమండి, అయ్యా మనము నేను రోజు దేవతార్చన చెప్తానండి. మీరు ఆ పిరమాండ్ల చెప్పండి సార్. పిరమాండ్ల దాసుడిగా రేపు పిరమాండ్ల ప్రచారాన్ని మనం ముందుకు తీసుకెళ్లడంలో మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఈ మొదటి ఎపిసోడ్ ద్వారా ఒక సారం అనేది బయటకు వచ్చింది. మనం త్వరలోనే ఈ 2-3 రోజులని పూర్తి ఎపిసోడ్స్ బయటకు తీసుకొద్దామండి. ముఖ్యంగా రాముడు ధర్మపరుడు అనేటటువంటి విషయం మనం ప్రచారం చేయాలండి. రామరాజ్యం కోసం అందరం కలిసి పోరాటం చేద్దాం స్వామి. రామరాజ్య స్థాపనే మన లక్ష్యం. చేయాలండి. రామరాజ్య స్థాపనే మన లక్ష్యం. మంచిదండి. శుభం భూయాత్. అలాగని మనం క్రైస్తవులు నిందించక్కర్లేదు, మహమ్మదీయులు నిందించక్కర్లేదు. మనలో ఉన్న లోపాలను మనం సరి చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళే తిరిగి వస్తారు, వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తిరిగి వస్తారు మన దగ్గరికి. అంతే అండి. అలా మంచిదండి. నమస్కారం అండి. విష్ణవే నమః. సర్వం శ్రీ జగదంబార్పణమస్తు. రామచంద్ర పరబ్రహ్మణే నమః.